యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద బ్రతికిన కాలంలో ఆయన నోటొచ్చిన లేదా ఈ మానవ సమాజ శ్రేయస్సు కోరి ఆయన పలికిన మాటల్లో కొన్నైనా మరి వారుంటున్న వారి గ్రామం సొంత గ్రామానికి అందించాలి అని మరి మాస్టర్ గారు, తెలుగు మాస్టర్ గారు ఈ సభను ఏర్పాటు చేశారు. యేసుక్రీస్తుల వారి మాటలు ఎందుకు వినాలి, ఎందుకు క్రీస్తు విజ్ఞాన సువార్త మహాసభలు అని పెడతారు అని మీరు ఆలోచిస్తే ఈరోజు ఒక మంచి సంగతి బైబిల్లో నుండి మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చారు 2000 సంవత్సరాల క్రితం. ఆయన పుట్టుక కథ కాదు, ఆయన బ్రతుకు కథ కాదు, ఆయన మాటలు కథలు కానే కాదు. వాస్తవమైన జీవితం యేసుక్రీస్తుల వారిది. యెరూషలేం అనే ఒక పట్టణంలో, బెత్లెహేం అనే ఒక కుగ్రామంలో 2000 సంవత్సరాల క్రితం పుట్టిన యేసుక్రీస్తుల వారు ఈ సమాజాన్ని తన మాటలతో ఎంతో ప్రభావితం చేశారు. ఎక్కడో యెరూషలేములో ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఆయన ఈరోజు కాకినాడలో ఉన్న కాండ్రకోట అనే ఈ మారుమూల ప్రాంతానికి వచ్చాడు. భారతదేశంలో నలుమూలలకి విస్తరించాడు. భారతదేశమే కాదు, యావత్తు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలోనికి ఆయన మాట వెళ్ళింది. సుమారుగా భూమి మీద మనుషులు మాట్లాడుకుంటున్న లిపి కలిగిన భాషలన్నిటిలోనికి బైబిలు తర్జుమా చేయబడింది. వారు మాట్లాడుకునే భాషలోనికే బైబిల్ వెళ్ళిపోయింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఆరిన నేల మీద మానవ జన్మంటూ ఎత్తిన ప్రతి ఒక్కరి దగ్గరికి క్రీస్తు ప్రేమ తాకింది. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు ప్రపంచవ్యాప్తం అయ్యారు. ఎందుకు యేసుక్రీస్తుల వారు మాట్లాడిన మాటలైన బైబిలు అన్ని భాషలలోనికి విస్తరించింది. అసలు ఏంటి యేసుక్రీస్తుల వారు మాట వెనకున్న ఇంత ఘనత, ఇంత కీర్తి, ఇంతకీ ఏముంది బైబిల్లో? ఎందుకు కోట్ల మంది యేసుక్రీస్తుల వారి పాదాల చెంతకు చేరిపోయారు? ఎందుకు బైబిలు ఎదుట ప్రపంచం అంతా మోకాళ్ళు ఉండింది? వాక్యం ఎదుట ఎందుకు వాక్యం యొక్క పాదాలకు పాదాక్రాంతం ఎందుకు అయిపోయింది ఈ సమాజం అని మీరు ఆలోచిస్తే బైబిల్ అనగానేనండి చాలామంది అర్థం కాలేదు, మతం అనుకున్నారు, విదేశీ మతం అన్నారు, ఏవేవో దీనికి పేర్లు పెట్టి పిలిచారు. కానీ బైబిల్లో ఒకనాడు యేసు ఈ భూమి మీద ఉన్నాడు. యేసుక్రీస్తుల వారు భూమి మీద ఉన్న కాలంలో ఆయన నేను ఒక మతాన్ని పెట్టానని కానీ, నా మతంలోనికి మీరు అందరూ రావాలని కానీ, మతం అన్న మాటే ఆయన నోట మనకి బైబిల్లో ఎక్కడా కనపడదు. మరి ఏం చేయడానికి వచ్చాడు యేసుక్రీస్తుల వారు భూమి మీదకి అంటే, ఒక్కసారి బైబిల్ తీయండి, హృదయం అంతా పులకరించిపోతుంది, హృదయం అంతా ఆనందంతో నిండుతుంది. హృదయం అంతా ఆయన మాట వినగానే తెలియని ఏదో ఏమండి సంతోషాన్ని, ఆనందాన్ని యేసు మాటలు మాత్రమే ఇస్తాయండి. మనుషులు మాట్లాడతారు ఈరోజు. మనుషుల మాటలు ఎక్కువసేపు వింటేనండి అసహ్యం వేస్తుందండి. తొలుత మాట్లాడేటప్పుడు తీయగా ఉంటాయి, కొంచెం ఆనందంగా ఉంటాయి. కానీ మనిషి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటల్లో ఏదో దోషం పడుతుంది. ఆ మాటల్లో ఏదో మనం మనసు నొచ్చుకునే మాట ఏదో ఉంటుంది. దేవుడి మాట హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది. దేవుడి మాట జీవిత సత్యాన్ని తెలియచేస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్న సందర్భం బైబిల్ చూద్దాం. 14వ అధ్యాయము దయచేసి అందరూ తీసుకున్న తర్వాత 3వ వచనం నుంచి జాగ్రత్త చదువుకుంటూ వెళ్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నారు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగునా. ఒక్కసారి అక్కడ ఆగాలి. యేసు ఎంత గొప్పవాడో ఈ రాత్రి మీకు అర్థమవుతాడు. భూమి మీదకి వచ్చాడు. 33.5 ఏళ్ళు మాత్రమేనండి. మనలాంటి దేహంతోనే బ్రతికాడు, మనలాంటి కళ్ళే,
మనలాంటి కాళ్ళే, మనలాంటి చేతులే, మనలాంటి శరీరమే, మనలాంటి ఆకలే, మనలాంటి చెమటే, మనలాంటి రోగాలే, మనలాంటి దేహమే యేసుది. స్పెషల్ దేహం ఏం కాదు. ఈ దేహంతో 33.5 ఏళ్ళు భూమి మీద బ్రతికిన ఆయన అంటున్నాడు, నన్ను సిలువేస్తారు, నన్ను చంపేస్తారు, చంపేసిన తర్వాత నేను తిరిగి లేస్తాను. నేను ఒక లోకం నుండి బయలుదేరి మీ మధ్యలోనికి వచ్చాను, పరలోకం నుండి. అక్కడ మిమ్మల్ని అందరినీ కలిగించిన మీ తండ్రి, మీ దేవుడు ఆ లోకంలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. పరలోకపు తండ్రి పిల్లలు మీరంతా. ఆ తండ్రి నన్ను ఈ లోకానికి పంపాడు. ఎందుకు పంపాడు అంటే విషయం చెప్తున్నాడు ఇప్పుడు. ఆ తండ్రి ఈ లోకానికి నన్ను పంపింది, మీరు కూడా నాలాగే ఆయనకు పిల్లలు గనుక మిమ్ములను కూడా తన దగ్గరకు తీసుకుని రమ్మన్నాడు. ఆ మార్గం మీకు తెలియదు కదా, మీ నాన్న మీకు తెలియదు కదా, మీరు లోకం నుండి వచ్చారు ఈ లోకానికన్న సంగతి మీకు తెలియదు కదా, ఈ లోకం మీది కాదు అన్న సంగతి మీకు తెలియదు కదా. 60-70 సంవత్సరాల తర్వాత మరణం వచ్చి విడిచిపెట్టి వెళతామని తెలిసినా ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియని ఒక గందరగోళంలో, అయామయంలో మీరు ఉండిపోయారు కదా. ఇవన్నీ మీకు చెప్పటానికే మీ నాన్న, మీ దేవుడు, మీ తండ్రి నన్ను ఈ లోకానికి పంపాడు. నేను వచ్చింది మీ దగ్గరికి ఎందుకు అంటే మతం మార్చడానికి కాదు, మతం మార్చి ఒక దేశాన్ని కట్టడానికి కాదు. ఈ మధ్యకాలంలో చాలా మంది అంటున్నారులేండి, యేసుక్రీస్తుల వారు మాటలకంట అందరూ దాసోహం అయిపోతున్నారు, వాళ్ళ మతం పెరిగిపోతుంది, మతం పెరిగిపోతుంది. మతం పెరిగిపోయిన తర్వాత వీళ్ళందరూ కలిపి ఒక దేశం అడుగుతారు. మాకెందుకు దేశం, ఈ దేశమే మాది కాదు, వెళ్ళిపోతాం పరలోకం అంటుంటే. ఒరే ఈ జీవితకాలం ఒట్టిదిరా, 60-70 ఏళ్ళురా, ఈ లోకంలోనే ఈ దేశంలోనే మేము ఉండము, మా ప్రభు వస్తే మేము వెళ్ళిపోతామని మేము ఎదురు చూస్తుంటే ఈ లోకం మాకెందుకు, ఈ మట్టి మాకెందుకు. మా పితరుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఆయనకు ఒక దేశం ఇచ్చాడు దేవుడు, కానాను దేశాన్ని. మీకు చరిత్రలోకి వెళ్ళండి, ఇప్పుడున్న పాలస్తీనా, ఇప్పుడున్న ఇజ్రాయెల్ కొట్టుకు చేస్తున్నాయి కదా. ఒకప్పుడు ఒక మనిషి భూభాగం అది. చరిత్ర తెలియక మాట్లాడతారు మీరు. మా విశ్వాసులకు తండ్రి, మా దేవుడిని నమ్మిన ఒక వ్యక్తికి దేశం ఇస్తే పాలు తేనెలు ప్రవహించే దేశం అదే. ఈరోజు ఇజ్రాయెల్ పాలస్తీనా 2 ముక్కలుగా కొట్టుకు చేస్తున్నారు వాళ్ళు. ఆ దేశాన్ని ఆయనకి ఇస్తే ఆయన అన్నాడు, ఆ దేశంలో గుడారాలు వేసుకుని బ్రతికి ఈ మట్టి నేల నాకెందుకు, నాకేముందన్నాడు తెలుసా, పరలోకంలో మా దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి నేను వెళ్ళిపోతాను అన్నాడు. అది క్రైస్తవ్యం. నీకు అర్థం కాక ఏదో మాట్లాడుతున్నావు. ఒరిజినల్ క్రైస్తవుడు ఈ లోకంలో ఉన్న దేన్ని ఆశించడు. నీ భూమి మాకొద్దు, నీ అధికారము మాకొద్దు, నీ కులము మాకొద్దు, నీ మతము మాకొద్దు. మా దేహమే 60-70 ఏళ్ల తర్వాత మట్టిలో కలిసిపోతుంది. ఈ దేహానికి సంబంధించిన కులాల, మతాల, స్థలాల, ఇళ్ళ, పొలాల ఇవి ఆశించి మేము ప్రభు దగ్గరికి వెళ్ళలేదు. సబ్జెక్ట్ తెలియక మాట్లాడుతున్నారు మీరు క్రిస్టియానిటీ గురించి. యేసుక్రీస్తుల వారు అంటున్నారు, నేను ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా, మిమ్మల్ని అందరినీ ఈ లోకం నుండి తీసుకువెళతాను అన్నాడు. ఎక్కడికి తీసుకువెళతాను అంటున్నాడో నిజంగా రండి, ఆ మాటలో ఆయన ప్రేమ ఈ రాత్రి మీకు అర్థమవుతుంది. ఏమన్నాడు తెలుసా? 3వ వచనం మళ్ళీ చదవండి. 3వ వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున. ఎక్కడ తీసుకెళ్తాడట? నేనున్న స్థలంలోనే మీరు ఉండాలి. నేనెక్కడుంటాను? పరలోకంలో. మీరెక్కడికి రావాలి? పరలోకానికి. ఏం యేసుప్రభు అండి. ఎవడు మీకు మాట్లాడగలండి, ప్రపంచంలో ఎవరైనా నేనున్న ఇంట్లోనే మీరు కూడా ఉండాలి అంటారా? అన్నారా? ఏమండి, తెలుగు రాష్ట్రాల్లో 2గా విడిపోయినాయి, మీకు తెలియదు కాదు. ఆంధ్ర, తెలంగాణ 2 కింద విడిపోయినాయి. విడిపోగానే మన తొలి ముఖ్యమంత్రి గారు ఎవరో తెలుసా? మన ఆంధ్రాకి ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, రాష్ట్రం విడిపోయింది కనుక, అప్పటికి ఆయన హైదరాబాద్లో ఉండేవాడు. రాష్ట్రం విడిపోయింది కనుక, ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని కనుక ఈ రాష్ట్రంలో నేను ఉండాలి అని, మీకు తెలియదు కాదు, విజయవాడ కరకట్ట పైన ఒక అందమైన సుందరమైన ఇల్లు కట్టుకున్నాడు ఆయన. ఏమండి, ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి, నేను మీ ముఖ్యమంత్రిని కదా, నేను మీకు ప్రధాన పౌరుని కదా, నేను మీకు తండ్రిని కదా రాష్ట్రానికి, నేనుండు స్థలములో మీరు ఉండాలి, మా ఇంటికి వచ్చేయండి అన్నాడేటి? ఎప్పుడైనా అంటాడేటి? అంటాడా? ఎవడు అనడండి భూమి మీద. నిజంగా ఏమి వేసండి. అందుకే ప్రపంచం మొత్తం ఆయన పాదాల చెంత పడింది. ఆయన ప్రేమ అర్థమయ్యి,
ఏమండి ఈరోజు మనుషులకు ఆయన అర్థం కాకండి మాట్లాడుతున్నారు. వన్స్ యేసుక్రీస్తుల వారి మాట ఒక్కటి అర్థమైనా వాడి జీవితం ఇమ్మీడియట్గా మారిపోయి యేసు పాదాల చెంత పడిపోద్దండి. ఒక్క మాట అర్థమైతే చాలు. అందుకే ఈ సభలు ఒక్క మాట అర్థమైతే చాలు, యేసు పాదాల చెంత ప్రతి వ్యక్తి జీవితం పడుతుంది. మీరు నా పరలోకంలో ఉన్న నా తండ్రికి పిల్లలు కదా, నా తమ్ముళ్ళు కదా, నా చెల్లెలు కదా. మీరు భూలోకంలో ఉండిపోయారు కదా. భూలోకంలో ఉన్న మీరు ఈ భూలోకంలో మీకు తెలియక, మీ నాన్న ఉన్నాడని తెలియక, ఆయన పరిశుద్ధుడని తెలియక, ఆయన మీకోసం కష్టపడి ఈ విశ్వాన్ని కట్టి మిమ్మల్ని పెంచుతున్నాడని తెలియక, మీరేమో తెలియక పాపాలు చేసేశారు. తెలియక మీరు పాపులైపోయారు, నేరస్తులైపోయారు. నిర్దోషి పరిశుద్ధుడు గర్భాన పుట్టిన మీరు పాపులుగా మిగిలిపోయారు. మీకు తెలియక చేశారు. ఇదంతా వదిలేయండి అదంతా. ఆ పాత పాపపు జీవితాన్ని నేను కడిగేస్తాను. నన్ను ఒక్కసారి ఒప్పుకుంటే ఆ పాపపు జీవితాన్ని కడుగుతాను, మిమ్మల్ని పరిశుద్ధుల్ని చేస్తాను. పరిశుద్ధులను చేసి నేనుండు స్థలములో మీరును ఉండులాగున మిమ్మలను నా తండ్రి దగ్గరకు నేను పట్టుకుని వెళ్ళిపోతాను. ఇది క్రిస్టియానిటీ, ఇది క్రైస్తవ్యం అంటే. ఇప్పుడు కిందకి వెళ్దాం. ఒక మంచి మాట చెప్పాడండి ఆయన. ఇప్పుడు ఇంతకీ ప్రభు మమ్మల్ని ఎక్కడికి పట్టుకెళ్తావు నువ్వు? నేనుండు స్థలములో మీరును ఉండులాగా తీసుకెళ్ళి వెళ్ళిపోతానంటున్నావు కదా, ఎక్కడికి అనేసరికి చెప్తాడు. జాగ్రత్తగా వినండి. అది నేనుండు స్థలములో మీరును ఉండులాగున్నా మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవద్దును. యేసొచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు. మీ దేశం మాకెందుకు? తెలియక మాట్లాడావు. మా యేసు రాక కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఆ పరలోకం కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఆ మహాలోకం, ఆకలి దప్పుకలు లేని ఆ లోకం కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఆ యేసు ఎప్పుడు వస్తాడా, మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడా అని. నేనుండ స్థలంలో మీరు ఉంటారు, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను. 4వ వచనం, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, 5వ వచనం జాగ్రత్తగా చదవండి. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే. చూసారా, నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, మళ్ళా వచ్చి తీసుకుని వెళతానంటున్నావు. ఇంతకు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడికి వెళతావు? మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళడానికి వచ్చావు? ఈ లోకానికి తెలియాలి ప్రభా. నాకైతే సరిగా అర్థం అవ్వలేదు. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆ రూట్ ఏంటి చెప్పు. కాకినాడకి వెళ్ళాలంటే ఒక రూట్ ఉంటుంది కదండి, అంతేనా? అమలాపురం వెళ్ళాలి రేపు పొద్దున మార్నింగ్. ఇంత గూగుల్లో కొట్టుకున్నాను. గూగుల్లో కొట్టుకుంటే 3 దారులు చూపిస్తుంది. అమలాపురం వెళ్ళడానికి 3 దారులు చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది తెలుసండి? యానం నుంచి వెళ్ళిపోతావు నాయన, ఒక రూట్ ఉందని చూపించింది. ఏదో బాగుంది అనుకున్నాను. వెంటనే ఇంకో రూట్ చూపిస్తుంది. లేదు గోదావరి దాటి వెళ్తానంటే రామచంద్రపురం నుంచి వెళ్ళిపోమంటుంది. అదో రూట్ చూపించింది. లేదు ఇంకా ఓపుకుంటే రాజమండ్రి, రావులపాలెం నుంచి కొంచెం లాంగ్ అవుతుంది, అటు వెళ్ళిపోతామని అడుగుతుంది. మార్గాలు ఇవన్నీ కదా. ఇప్పుడు యేసు అంటున్నాడు, నేను వెళ్ళిపోతాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానంటే తోమా అంటున్నాడు, ఇంతకీ ఏటి ప్రభా రూట్ ఏంటి? ఎలాగెళ్ళాలి? నువ్వు ఎలాగ వెళ్ళిపోతున్నావు? మేము ఎలాగ రావాలి? ఇప్పుడు అంటాడు చూడండి, ఆ వచనం చదవండి ఎంత బాగుంటుందో. ఇంతకాలం మనం చదువుకున్నా ఉండదు, అర్థం అవ్వలేదు. ఏది? ఈ ఒక్క ముక్క కట్ చేసి చదువుకున్నాం కనుక అర్థం అవ్వలేదు. అందుకు యేసు నేనే మార్గం. చూసారా, ఎక్కడికి వెళ్తావో మాకు తెలియదు, ఎలాగెళ్తావో మాకు తెలియదు అంటే, ఓ నాయన నన్ను చూడండి చాలు. నేనే మార్గం అంటే నా జీవితమే మీకు ఒక మార్గం. నేను ఎలా బ్రతికానో అలా మీరు బ్రతకండి. నా బ్రతుకే మీకు ఒక మార్గం. అన్నాడు, నేరాలు అన్నాడు, హత్యలు అన్నాడు, అవేవి నా జీవితంలో లేవు. చూడండి, అలాగని మిమ్మల్ని పెళ్లి చేసుకోవద్దనో పిల్లల్ని కనొద్దనో అనలేదు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. వివాహాలు చేసుకోండి, పిల్లలు కనండి, నో ప్రాబ్లం. కానీ మీకు వివాహం చేసింది దేవుడు, మీ గర్భాలను పండించింది దేవుడు, మీ కొరకు ఈ సృష్టిని కట్టింది దేవుడు. ఆయన కోసం నేను నా జీవితాన్ని ఎలాగైతే పనంగా పెట్టానో మీరు కూడా అలా పెట్టండి. నా జీవితమే పరలోకానికి మార్గం. నేనే మార్గం. నెక్స్ట్ అక్కడ ఏముంది? నేనే మార్గం, తర్వాత నేనే సత్యం, నేనే జీవం. తర్వాత మాట నా ద్వారా తప్ప. అలాగే ఉందా బైబిల్లో? నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. జాగ్రత్తగా వినాలి, మాట అర్థం అవ్వలేదు చాలా మందికి. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అంటే
నువ్వు స్వర్గస్థుడు అవ్వాలి అన్నా, నువ్వు పరలోకాన్ని చేరాలి అన్నా, నువ్వు మోక్షం అంటున్నావు కదా, ఆ మోక్షం నీకు ప్రాప్తించాలి అన్నా యేసు ఒక్కడే, నేను తప్ప అన్నాడు. చూసారు అక్కడ? ఏమండి ఈ మధ్యకాలంలో కాస్త తెలివైపోయి అంటున్నారు, ఏదైనా ఒకటే కదండి, ఏదైనా అక్కడికే చేరతాం కదా. ఎక్కడ చేరతారు? ఇది ఏమన్నా రోడ్డు ఏంటి? ఈ రోడ్డు కాకపోతే ఇంకో రోడ్డు అట్టుకోవడానికి. పరలోకం అది. పరలోకానికి దేవుడు వేసిన మార్గం ఒకటి ఉంది. పరలోకానికి ఎలా చేరాలో చెప్పిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు భూమి మీద, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన మాటలను విశ్వసిస్తేనే నీకు మోక్షం. ఎవడు మనుషులు ఎలా తయారైపోయారంటే ఈరోజు బ్రతుకున్నంత కాలం ఎంత మంచోడైనా తిడతారండి. మనుషులు ఇలాగే ఉంటారు. బ్రతుకున్నంత కాలం ఎంత మంచోడైనా తిడతారు, చచ్చిపోయిన తర్వాత ఎంత చెడ్డోడైనా పొగుడుతారు. కరెక్ట్గా అదే చెప్పండి. ఆడి వీధిలో పెద్ద రౌడీ అండి, ఉన్నంతకాలం బెదిరించాడు, వాళ్ళని కొట్టాడు, వీళ్ళని తిట్టాడు, ఉన్నంతకాలం అండి వీధి వీధి మొత్తం ఒకటే కోరుకుంటుంది. ఏం కోరుకుంటుంది చెప్పండి? ఈడు ఎప్పుడు చేస్తాడో నాయన. ఆడు ఒకనొక రోజు ఏదో యాక్సిడెంట్లో చచ్చిపోయాడు, మధ్యలో ఫోటో పెట్టారు, అప్పుడు మాత్రం ఏమంటారు చెప్పండి? ఏమోనండి, అప్పుడప్పుడు తిట్టేవాడు కొట్టేవాడు కానండి, ఈడు కూడా మంచివాడేనండి. అంటే చచ్చిపోగానే మనుషులకు ఏమండి, చచ్చిపోయిన మనిషి మీద ఏం పుట్టింది? జాలి పుట్టి, ఈ జాలిలో ఇంకొకటి పుట్టింది. జాలి పుడితే పర్వాలేదు, చచ్చిపోయాడు కదా అని ప్రేమ పుడితే పర్వాలేదు, ఈ జాలిలో ఒకటి పుట్టేసింది. ఏంటంటే వీడు స్వర్గస్థుడు అయిపోయాడు. ఏంటి? రౌడీ, నరికినోడు, చంపినోడు, అత్యాచారాలు చేసినోడు, అందరు ఆస్తులను దోచుకున్నవాడట, చనిపోగానే ఏమైపోయాడట? స్వర్గస్థుడు. అంటే వీళ్ళ ప్రేమలో నుంచి, వీళ్ళ దయలో నుంచి వాడికి ఏం దొరికేసిందంటే స్వర్గం వెళ్ళిపోయాడు. నువ్వు ఇంతకు విషయం ఏంటంటేనండి, ఈ ఫోటో కింద స్వర్గస్థులు అయ్యారని రాసుడు ఏమైనా చూసాడు ఇతను స్వర్గం వెళ్ళటం? చూసాడా? చూడలేదు. చచ్చిపోయాడు కనుక ఏమండి నిజంగా నరకానికి వెళ్ళిపోయాడు అంటే బాగోదు కనుక, ఉన్న కుటుంబం తిరగబడి కొడతది కనుక, అంతే కదా, స్వర్గస్థుడు అయిపోయాడు. ఎవరిని పడితే వాళ్ళని స్వర్గానికి పంపించేస్తున్నారండి మనుషులు. యేసు అంటున్నాడు, మీకు ఒక తండ్రి ఉన్నాడు, సృష్టికర్త దేవుడు, ఆయన పిల్లలు మీరు. ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే నేనే మార్గం. ఓ మాట అడుగుతాను, జాగ్రత్తగా వినండి. నేనే మార్గం అనగానే నేను ఎలా బ్రతికానో అలా బ్రతికితే మీకు మార్గం. ఇప్పటికీ నండి చాలామందికి క్రైస్తవ్యంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీరి గురించి సరైన అవగాహన లేక మనలోనే మన సోదరులే కొంచెం అటు ఇటు ఆయనెవరో ఈయనెవరో తెలియక ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంది. క్లియర్ చేస్తాను నేను, అది చక్కగా మీకు అర్థమైపోద్ది ఇప్పుడు విషయం. యేసు అంటున్నాడు, పరలోకంలో మనకి తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి దగ్గర నుంచి నేను వచ్చాను, ఆ తండ్రి దగ్గరికి మిమ్మల్ని చేర్చడానికి వచ్చాను. మనకి తండ్రి ఉన్నాడు, ఇది మర్చిపోకూడదు. యేసు చెప్పాడు ఇది. యేసు చెప్పిన తర్వాత తండ్రి లేడు అని క్రైస్తవులోనే చాలా మంది అంటున్నారు. ఆయనే ఈయన ఒకరే, అలాగే ఎలాగవుతుంది? ఆయనే అంటుంటే మనకు తండ్రి ఉన్నాడని. ఇంకోటి చెప్తాను ఇప్పుడు. యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద వచ్చింది ఎందుకో తెలుసండి? ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన రాక వెనకున్న అసలు విషయం ఏంటో తెలుసండి? యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం, జాగ్రత్తగా వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం అండి. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. జాగ్రత్తగా వినండి, అసలు దేవుడు ఎవరో ఎవడికి తెలియదు. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. దేవుడు అనగానే నిన్ను కలగజేసిన వాడు, దేవుడు అనగానే ఈ సృష్టిని చేసిన వాడు, దేవుడు అనగానే నువ్వు చేతులతో చేసుకున్నవాడు కాదు, నిన్ను చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన నువ్వు చూడలేదు, నువ్వు చేసుకున్న వాళ్ళు నువ్వు చూసావు, నువ్వు పెట్టుకున్న వాళ్ళు నువ్వు చూసావు. ఎందుకంటే ఇందాక తొలి ప్రసంగంలో విన్నారు కదా, మనుషులను దేవుళ్ళని చేశారు, సచిన్ దేవుడు అయిపోయాడు, చూసావు. ఆ ముఖ్యమంత్రి గారు ఒక ఆవిడ ఉండేదండి ఎక్కడ మన తమిళనాడు, జయలలిత గారు. ఆవిడ అమ్మ అయిపోయింది, దేవత అయిపోయింది. నువ్వు చేసుకున్న వాళ్ళు నువ్వు చూసావు. అసలు విషయం ఏంటంటే నిన్ను, ఆవిడను, సచిన్ టెండూల్కర్ గారిని అందరిని చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన చూడలేదు. ఎంతకీ నువ్వు ఆయన గురించి చెప్పడానికి ఈ లోకానికి వచ్చాడు యేసు. ఎవడును ఎప్పుడును దేవునిని చూడలేదు. బైబిల్, యేసు ప్రభు చెప్పాడు ఇది. ఇంతకీ ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడనప్పుడు ఆ దేవుడి గురించి తన పిల్లలైన మానవ జాతికి ఎలా తెలుస్తుంది? చెప్పడానికి నేను వచ్చాను కదా, చెప్పడానికే కదా నేను మీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు వెంటనే అక్కడ ఉంటా చూడండి. ఎవడును ఎప్పుడును తండ్రిని, దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న
తండ్రి రొమ్మున ఉన్నాడా? తండ్రి ఈ లోకానికి ఏమంటే వేషం మార్చుకుని కుమారుడుగా వచ్చాడా? ఎలాగో చూడండి, బైబిల్ ఇలా చెప్పలేదు మనకి ఇంతకాలం. తండ్రి రొమ్మున ఉన్నాడు. యేసుగా వేషం మార్చుకుని తండ్రి ఈ లోకానికి రాలేదు. అది బైబిల్. ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. మీరు ఎందుకు కథలేస్తున్నారు? మీరెందుకు కథలు చెప్తున్నారు? తండ్రి రొమ్మున ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆది యందు వాక్యం ఉండెను. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను. ఎక్కడుందట వాక్యం? దేవుని వద్ద ఉండెను. ఎప్పటి నుంచి ఉందట? ఆది నుంచే. నువ్వు మధ్యలో క్యారెక్టర్ సృష్టిస్తున్నావు. యేసుగా మొదటి నుంచి ఉన్నాను. ఇంతకీ ఎక్కడున్నాను? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడు అయి ఉండెను. ఆయన ఆదిలో దేవుని వద్ద ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆది నుంచి తండ్రి పక్కనే ఉన్నవాడు. నువ్వంటున్నావు యేసుగా ఈ లోకానికి రావడానికి తండ్రి వేషం వేసాడని నువ్వు కదలలేవు. పోయింది మొత్తం బైబిల్. ఇంకా అంత కన్ఫ్యూజ్లో పడిపోయింది. ఎక్కడైతే ఒక్క వచనం యొక్క భావం దెబ్బతింటుందో, భావాన్ని నువ్వు దెబ్బతీస్తావో, మొత్తం బైబిల్ అంతా నీకు ఎలా మారిపోద్ది అంటే ఫజిల్ కింద మారిపోద్ది. ఏం అర్థం అవ్వదు. ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకో, ఉన్నది ఉన్నట్టుగానే చదువు, బైబిల్ బాగా అర్థమవుతుంది. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన ఈ లోకానికి ఏం చేశాడు? బయలుపరిచాడు. తండ్రిని బయలుపరచడానికి కుమారుడు వచ్చాడు. జాగ్రత్తగా విందాం. ఇంతకీ తండ్రిని బయలుపరచటం అంటే ఏంటనుకుంటున్నారు? జాగ్రత్తగా వినండి. తండ్రిని బయలుపరచటం అంటే తండ్రి మనస్సును బయలుపరచటం, తండ్రి ఇష్టాలు చెప్పటం, తండ్రి సంతోషాలు చెప్పటం, తండ్రి ఆనందాలు చెప్పటం, తండ్రి బాధ చెప్పటం, తండ్రి కష్టం చెప్పటం, తండ్రి పని చెప్పటం. తండ్రిని బయలుపరచటం అంటే మరి ఇవన్నీ చెప్పాడా యేసు? అన్ని చెప్పాడు. అన్ని చెప్పాలనుకోండి, ఇప్పుడు మీకు యేసుప్రభు చేసినట్టుగా 3 రోజులు ప్రసంగం చేయాల్సి వస్తుంది. కనుక ఒక్క విషయాన్ని ఎత్తుకుంటాను, ఒకటే ఒక సంగతి ఈరోజు క్లియర్గా మీకు అర్థమైపోద్ది. యేసు తండ్రి మనస్సును బయలుపరచడానికి లోకానికి వస్తే ఆ బయలుపరిచిన సంగతుల్లో ఒకటి ఉందండి. ఆయన మీ నాన్న. మొదటి ప్రసంగంలో మీరు విన్నారు అదే. నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి. యోహాను 20:17 ఉంటుంది. ఇది రాసుకోండి, చదువుకున్న తర్వాత. యోహాను సువార్త 20:17 అంటున్నాడు, ఆయన నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు. అక్కడి నుంచి వచ్చాను నేను, అక్కడికే మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాను. యేసుప్రభు ఎక్కడానండి తన స్టేట్మెంట్లో ఇలాగొకసారి అలాగొకసారి, నేను ఒకసారి తండ్రిని అని చెప్పి, ఒకసారి తండ్రి నేను ఒకటే అని చెప్పి, ఇలా రకరకాలుగా మాట్లాడలేదు. బైబిల్లో ఆయన మాట్లాడిన 4 సువార్తల్లో ఆయన మాటలు మీరు చదవండి. నా తండ్రి నన్ను పంపాడు, నా అంతట నేను రాలేదు. ఇంకా చెప్తాను ఇప్పుడు. తండ్రిని బయలుపరచటానికి వచ్చిన ఈయన ఒక మాట చెప్పాడండి తండ్రి గురించి. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది, ఆనందం వేస్తుంది. మన కోసం ఆయన కష్టపడుతున్నాడని ఒక ఇంత ఆలోచనలో ఈ రాత్రి మీరు పడిపోతారు. యోహాను సువార్తలో తండ్రి గురించి బయలుపరచడానికి వచ్చిన ఆయన ఏమంటున్నాడో ఒకసారి మీరు యోహాను సువార్త 5:17 ఒకసారి బైబిల్ చూడండి. యోహాను సువార్త 5:17 యోహాను సువార్త 5:17 అయితే యేసు నా తండ్రి, చూసారా, నా తండ్రి, నేను తండ్రిని కాదు, నాకు తండ్రి ఉన్నాడు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. ఆయన గురించి చెప్పడానికి వచ్చాను అన్నాడు కదా. ఆయన మనసును బయలుపరచడానికి వచ్చాను అన్నాడు కదా. ఒకటి బయలుపరచాడు ఇక్కడ. ఏంటది? ఆయన అనగా తండ్రి, నా తండ్రి ఇది వరకు ఎంతకు పూర్వం నుంచే ఆయన ఏం చేస్తున్నాడట? పని చేస్తున్నాడు. ఓ మాట అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. దేవుడిని నమ్మిన మనం ఏం చేస్తున్నాం? అంటే బాగుందా? మన దగ్గరికి వచ్చేసరికి సెలెక్ట్ అయిపోతారు. దేవుడు పని చేస్తున్నాడు. ఎప్పటి నుంచట? ఇది వరకు
నువ్వు పుట్టక ముందు నుంచే నీ కోసం పనిచేస్తున్నాడు. నిన్ను ఈ లోకానికి తీసుకురావడానికి పనిచేశాడు. నిన్ను ఈ లోకంలోనికి తీసుకురావడానికి మీ అమ్మ నాన్న అవసరం కనుక వాళ్ళు బ్రతికించడానికి పనిచేశాడు. మీ తాతను బ్రతికించడానికి పనిచేశాడు. మీ ముత్తాతను బ్రతికించడానికి పనిచేశాడు. అతనికి తిండి పెట్టడానికి పనిచేశాడు. అతనికి నీళ్ళు ఇవ్వడానికి పనిచేశాడు. అతనికి గాలి ఇవ్వడానికి పనిచేశాడు. నీ రాక కోసం నీ వెనకాల నీ వంశం అంటున్నావు కదా, నీ వంశావళిని అంతా కూడా పెంచి పోషించాడు. నీ కోసం ఎప్పటి నుంచో మీ నాన్న పని చేస్తున్నాడు. నా తండ్రి ఇది వరకు ఏం చేస్తున్నాడట? పని. దేవుడు పని చేస్తున్నాడా? అవునండి. ఎవరు చెప్పారండి ఇంతకాలం మనకి? యేసు చెప్పాడు ఈ లోకానికి. మిమ్మల్ని పుట్టించిన మీ దేవుడు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని పుట్టించిన తండ్రి ఎవరైతే ఉన్నారో, ఆ తండ్రి పని చేస్తున్నాడు. మర్చిపోకండి, పని చేస్తున్నాడు ఆయన. ఏంటండి పని? ఆదామును బ్రతికించడానికి పని. ఆదాము నుండి నేటి వరకు ఈ రోజు భూమి మీద ఎవరైతే ఒక కుమారుడో కుమార్తె పుట్టారో, ఎప్పటి వరకు ఈ మానవ జాతి కోసం దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. ఏంటండి పని? ఏంటి పని? మనం తింటున్న ఆహారం ఎక్కడిది? తండ్రి కష్టం, తండ్రి పని. ఈరోజు మనం పీల్చుకుంటున్న గాలి ఎక్కడిది? తన ధనాగారములో నుండి ఆయన గాలిని రాజేయుచున్నాడు. తన ధనాగారంలో ఉన్నాడు. ఆయన దగ్గర ఒక ఎయిర్ బ్యాంక్ ఉంది, గాలి బ్యాంక్ ఉంది. అక్కడి నుంచి వస్తుంది గాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి తెలియదు. అలా వచ్చి అలా ముక్కులోకి వెళ్ళిపోయి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తే మరలా ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడిది? గాలి ఎక్కడిది? నీళ్ళు ఎక్కడవి? ఆహారం ఎక్కడిది? వస్తున్న ఈ ఋతువులు మారిపోతున్నాయి కదా, ఎక్కడవి? సూర్యుడు ఎలా మండుతున్నాడు? భూమి ఎలా తిరుగుతుంది? ఎప్పటి నుంచి అంటే తిరుగుతుంది భూమి? ఆదాము పుట్టినప్పటి నుంచి తిరుగుతుంది ఇప్పటి వరకు. ఎవరు తిప్పుతున్నారు? ఎవరు నడిపిస్తున్నారు? ఇదంతా నా తండ్రి చేస్తుంటే నువ్వు బ్రతుకుతున్నావు. నా తండ్రి కష్టపడుతుంటే భూమి మీద హాయిగా నువ్వు పడుకుంటున్నావు. ఆయన కొనకకుండా నిద్రపోకుండా ఈ విశ్వాన్ని నడిపిస్తుంటే నువ్వు రాత్రి అయ్యేసరికి హాయిగా నిద్రపోతున్నావు. అంతే కదండి. నా తండ్రి ఇది వరకు ఏం చేస్తున్నాడట? పని. ఈ విశ్వాన్ని కట్టి నడిపిస్తున్నాడు నా తండ్రి. ఈ విశ్వంలోనికి ఎవరిని నడిపించాలో వాళ్ళందరికీ అవయవాలు చేస్తున్నాడు నా తండ్రి. తండ్రి చేస్తున్న పనిదంతా. తల్లి గర్భంలో నువ్వు వచ్చావే, తల్లి గర్భంలో నువ్వు పడ్డావే ఒక పిండంగా. ఆ పిండంగా ఉన్న నిన్ను ఇంత చక్కటి రూపంగా చేయడానికి నా తండ్రే కష్టపడ్డాడు. ఒక మాట చూస్తారా ఆయన గురించి ఎంత బాగా చెప్పాడు పాత నిబంధనలో అంటే? మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చూడండి, ఎంత బాగుంటుంది ఈ మాట. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఏమన్నా మాట చూడండి వెంటనే అక్కడ ఎలాగుంది? మనందరికీ తండ్రి ఒక్కడే కాదా? తర్వాత ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఒక్కడే తండ్రి, ఒక్కడే దేవుడు. ఎలాగుంది బైబిల్? ఎలాగుంది? ఇంతకీ ఆయన తండ్రి ఎందుకు అయ్యాడో తెలుసా? ఆయన నీకు దేవుడు ఎందుకు అయ్యాడో తెలుసా? తండ్రి ఎందుకు అయ్యాడు అంటే ఆయనే మనలను సృష్టించాడు. అంటే నువ్వు దేవుడిగా ఎవరిని ఒప్పుకోవాలి? నువ్వు దేవుడు అని ఎవరిని పూజించాలి? నిన్ను సృష్టించిన వాడిని, నిన్ను చేసిన వాడిని, తల్లి గర్భంలో నీకు అవయవాలు బిగించిన వాడిని, నీ కన్నుచ్చిన వాడిని, నీకు కాళ్ళు ఇచ్చిన వాడిని, నీకు ఈ జీవితాన్ని ప్రసాదించిన వాడిని, నీకు ఆయుష్కాలం ఇచ్చిన వాడిని, నువ్వు రాకమనిపై నువ్వు ఉండాలి అని, ఇదిగో నువ్వు ఉంటున్న ఈ కాండ్రకోట అనే ఊరిని కట్టాడు కదా, ఆయన నువ్వు నమ్మాలి. ఆయన దేవుడు. ఆయన గురించి చెప్పడానికి యేసు వచ్చాడు. మీ నాన్న గురించి చెప్పడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయనే తండ్రి, ఆయన ఒక్కడే దేవుడు. ఆయనే మనల్ని ఏం చేశాడట? సృష్టించాడు, కలిగించాడు. కలిగించిన తండ్రి నువ్వు మర్చిపోతే ఆయన ఇష్టం చెప్పడానికి ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏసేమంటున్నాడు తెలుసా? నాయనా, నిన్ను నన్ను కలగజేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన మీ తండ్రి. ఆయన కష్టపడుతున్నాడు, ఆయన పని చేస్తున్నాడు. ఆయన కష్టంలో నుంచి, ఆయన పనిలో నుంచి పుట్టిన వారే మీరంతా. ఆయన కష్టంలో నుంచి వచ్చిందే ఈ నేల, ఆయన కష్టంలో నుంచి వచ్చిందే ఈ ఆకాశం. ఆయన కష్టం, ఆయన పని చేస్తున్నాడు. ఏమండి, ఈరోజు ఈ కుటుంబం ఎందుకు పెట్టింది సువార్త సభ అంటే వాళ్ళు పని చేసుకుంటున్నారు. వాళ్ళు పని చేసుకుంటున్న కష్టార్జితాన్ని పట్టుకొచ్చి ₹1,000 దేవుడికి ఖర్చు పెడుతున్నారు. ఎందుకు తెలుసండి? ₹1,000 ఎందుకు ఖర్చు పెడుతున్నారు తెలుసా? మా తండ్రి పని చేస్తున్నప్పుడు ఆ తండ్రి పిల్లలమైన మేము కూడా ఆయన గురించి చెప్పటానికి పని చేయాలి కదా.
మేము పని చేయాలి కదా. సమానంగానే పని కదండి. ఈరోజు ఒక చోట ఉంది, రేపు ఒక చోట ఉంది. ఏమన్నా ఎందుకు ఈ కాకినాడ పరిసర ప్రాంతాలన్నిటిలో సభలు సభలు సభలు? ఎందుకంటే తండ్రి పని చేస్తున్నాడు, మేము కూడా ఏం చేయాలి? పని చేయాలి. ఒక మాట చెప్తానండి, ప్రారంభంలో నేను చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోనండి. నేనే మార్గం అన్నాడు కదా. యేసు మార్గం ఎలాగయ్యాడు అంటే, ఇదిగో నేను ఎలాగైతే తండ్రిని జ్ఞాపకం పెట్టుకొని ఈ లోకంలో బ్రతుకుతున్నానో, మీరు కూడా నాలా బ్రతికితే నేనున్న లోకానికి మీరు కూడా రెడీ అవుతారు. నేను వచ్చి ఆ లోకానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను. యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారు భూమి మీద? ఒక్క మాట బైబిల్లో చూడండి. యోహాను సువార్త, మీరు 5వ అధ్యాయంలో ఉన్నారు కదా, 5వ అధ్యాయంలో ఒకసారి 30వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో అక్కడే ఉన్నారు కదా, ఇంత 17వ వచనం చదివారు. ఇప్పుడు 30వ వచనానికి వచ్చేసరికి ఆయనేమో 17వ వచనంలో నా తండ్రి పని చేస్తున్నాడు అని చెప్పాడు. 30వ వచనానికి రండి ఒకసారి. నా అంతట నేనే ఏమియో చేయలేను. చూసారా, ఇది అర్థం అవ్వలేదు చాలా మందికి. యేసు తనంతట తానే ఏమి చేయడు. ఎందుకు చేయడు చెప్తున్నాడు చూడండి. నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను. చూసారా, ప్రతి చోట మెన్షన్ చేస్తున్నాడండి. నన్ను పంపాడు ఒక ఆయన, నన్ను పంపాడు ఒక ఆయన. నా ఇష్టం కాదు, ఆయన ఇష్టమే. నా ఇష్ట ప్రకారం నేను తీర్పులు తీర్చను, నా ఇష్ట ప్రకారం నేను మాట్లాడను, నాకు ఇష్టం వచ్చింది ఏది నేను చేయను. మీకు మాట్లాడుతానండి, ఓపెన్గా దేవుడి సన్నిధిలో ఉన్నారు కదా, ఒక్కసారి గుండెల మీద చేసుకుని మీరు ప్రతిరోజు దేవుడి ఇష్ట ప్రకారమే బ్రతుకుతున్నారా? బ్రతుకుతారా? మన ఇష్ట ప్రకారం మనం బ్రతుకుతామా? సీరియల్ చూడొద్దురా, అది నాకు ఇష్టం లేదు అంటాడు ప్రసంగాల్లో దేవుడు. మీ సేవకులతో మీకు చెప్పిస్తాడు. ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదివారం ఆరాధనలో ఆ ప్రసంగం విన్నారు. ఆదివారం సీరియల్ రావు కదా, అమ్మయ్య ఈరోజు బతికిపోయాం, సీరియల్ చూడలేదు. స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? సోమవారం స్టార్ట్ అవుతాయి. 7:30 కనగానే ఏదో దీపం వచ్చేస్తుంది, ప్రసంగం గుర్తొస్తుంది. అవునా? ఇక్కడ సీరియల్ వచ్చేస్తుంది, అక్కడ ప్రసంగం జ్ఞాపకం వస్తుంది. ఎవరు నిజంగా మీరు బాగా ఆలోచించండి, నా ఇష్టమా తండ్రి ఇష్టమా? ఈ 7:30కి సీరియల్, కార్తీక దీపం సీరియల్ చూద్దామా, 7:30 నుంచి బైబిల్ చదువుకుందామా? బైబిల్ చదువుకోవడం దేవుడికి ఇష్టం, సీరియల్ చూడటం నీకు ఇష్టం. నువ్వేం చేస్తావు చెప్పు? రిమోట్ ఎక్కడ ఉందరా, టైం అయిపోయింది. అదే కదా, ఎక్కడ దేవుడి ఇష్టం, ఎక్కడ దేవుడి ఆలోచనలు, ఎక్కడ మన బ్రతుకుల్లో దేవుడి ఇష్టమే నెరవేరాలన్న ఆలోచన మనకెక్కడ చెప్పండి? యేసు అంటున్నాడు, మీలా బ్రతకటం లేదు నేను. అమ్మో నాకు భయం ఆయన అంటే. ఎవరు? తండ్రి. ఆయన పెట్టిన భిక్ష ఈ జన్మ. 10వ అధ్యాయం చదవండి, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నా అవయవములను నీవే నిర్మించావు తండ్రి, నాకు ఒక శరీరాన్ని నువ్వే అమర్చావు తండ్రి, నువ్వు ఇచ్చిన శరీరంతో నేనెందుకు తండ్రి నా ఇష్ట ప్రకారం బ్రతుకుతాను? దేవా ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను అంటాడు. చదువుకోండి, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో. నాకు భయం వేస్తాను తండ్రి నువ్వంటే. ఎందుకంటే శరీరం నీది కదా, ఈ జన్మ నీది కదా, నేను ఉంటున్న ఈ నేల నీది కదా, పైన చూస్తే ఆకాశం నీది కదా, త్రాగుతున్న నీళ్లు నీవి కదా, తింటున్న తిండి నీది కదా, పీల్చుకుంటున్న గాలి నీది కదా. అసలు నాదంటూ ఏమీ లేని ఈ లోకంలో నా ఇష్టం ఏంటి తండ్రి? నీది కదా సర్వం, నీ కోసం కదా బ్రతకాలి నేను. ఎంత బాగా మాట్లాడాడు చూడండి. నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాను, నా చిత్త ప్రకారమే ఏమీ నేను చేయకూడదును కానీ నా తండ్రి చిత్త ప్రకారమే, తండ్రి ఇష్ట ప్రకారమే, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము నేను చేయగోరను గనుక నా తీర్పు న్యాయం. అంటే భూమి మీద బ్రతికినంత కాలం యేసుక్రీస్తుల వారు ఆయనకి ఇష్టానుసారంగా ఆయన బ్రతకలేదు. ఎవరి ఇష్టానుసారంగా బ్రతికాడు? తండ్రి ఇష్టానుసారంగా. మీకో మాట్లాడుతాను ఇప్పుడు యేసు ఒక్కడే దేవుడికి ఇష్టానుసారంగా బ్రతకాలా, మనం కూడా ఖచ్చితంగా యేసుక్రీస్తుల వారిలాగా తండ్రి ఇష్ట ప్రకారం బ్రతకాలా? బాగా ఆలోచించండి. మళ్ళీ అడుగుతున్నాను, యేసుక్రీస్తుల వారు ఒక్కడే తండ్రి ఇష్ట ప్రకారం బ్రతకాలా, భూమి మీద నరులందరూ కూడా తండ్రి ఇష్ట ప్రకారమే బ్రతకాలా?
చాలా మందికి ఏముంటుందంటే యేసు అనగానే దేవుడండి, దేవుని కుమారుడండి, ఆయన అలా జయించగలిగాడండి, ఆయన అలా బ్రతికేయగలిగాడండి, మన వల్ల ఎక్కడ అవుతుందండి అంటే వీళ్ళకి ఏంటంటే వాక్యాన్ని పాటించలేక లూపోల్స్ ఏమైనా ఉంటాయేమని ఎత్తుక్కుంటూ ఉంటారు బైబిల్లో. ఏమండి ఇప్పుడు చట్టాలు ఎలా ఉన్నాయంటే ఏదైనా నేరం చేసి చట్టంలో దొరికిపోయాడు అనుకోండి, కేసు అయిపోయింది అనుకోండి, అప్పుడు లాయర్ దగ్గరికి వెళ్ళి ఏమండి కేసులోని తప్పించుకోవడానికి ఏమన్నా లూప్ హోల్స్ ఉన్నాయా? ఏంటి లూప్ హోల్స్? వయసు తక్కువ ఉంటే బయట వేసేస్తాను ఆయన. అయితే నేను ఇప్పుడు అర్జెంట్గా ఏం చేస్తానంటే ఆధార్ కార్డు దగ్గరికి వెళ్ళిపోయి నా డేట్ మార్చేస్తాను. ఏ డేట్ ఆఫ్ బర్త్ మార్చేసాను అనుకోండి, వయసు తక్కువ, అప్పుడు నేను బయటకు వచ్చేస్తాను. చూసారా, ఆ నేరం నుంచి తప్పించుకోవడానికి కన్నింగ్ ఆలోచనలు అనమాట ఇవి. చాలా మంది ఏం చేస్తున్నారంటే వాక్యంలో ఉన్నది పాటించటానికి వీళ్ళకి భారం అయిపోయి బరువు అయిపోయి, లేదులేండి ఆ తండ్రి కదండి అంత కఠినంగా ఎందుకుంటాడు, ఏదో ఉంచుతాడులేండి. ఏం ఉంచుతాడు? ఏం ఉంచడు, ఒకటి ఉంచాడు, నరకం, నిత్య నరకం. అందులో ఉండటమే వెళ్ళి లూపోల్స్ ఎత్తుక్కుంటే ఏం ఆప్షన్స్ ఏముండవు. బ్రతకమని చెప్పిన తర్వాత ఖచ్చితంగా నువ్వు బ్రతకవలసిందే. చూస్తారా బైబిల్లో మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో అందరి గురించి యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నారు. ఏమంటే మీరు ఒక పాయింట్ నోట్ చేయండి, నేను అన్ని యేసు చెప్పినవే చెప్తున్నాను, ఇంకా పత్రికల్లోకి వెళ్ళదు. నేను ఈరోజంతా కూడా యేసుక్రీస్తుల వారు మాట్లాడిన ఆయన స్వయాన ఆయన నోట్లోంచి వచ్చిన మాటలే చూపిస్తున్నాను మీకు. ఇంకా అపోస్తలుడు బోధలోకి వాటిలోకి వెళ్ళలేదు. ఇంకా మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, ప్రభువా ప్రభువాని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న, చూసారా, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఎంత బాగా చెప్పేశాడు. ఇదిగో నేను నా తండ్రి ఇష్టానుసారం బ్రతుకుతున్నాను కనుక నన్ను దుర్మార్గులైన ఆ యూదులు, ఆ రోమా సామ్రాజ్యం సిలువకేసిన నా తండ్రి నన్ను బ్రతికిస్తాడు. నా తండ్రి మరలా పరలోకానికి నన్ను తీసేసుకుంటాడు. కారణం నా ఇష్ట ప్రకారం నేను బ్రతకలేదే, నా జీవితం అనలేదే, నా మాటలు నా ఇష్టం అనలేదే, నా బ్రతుకు నా ఇష్టం అనలేదే, నా కుటుంబం నా ఇష్టం అనలేదే, నా తండ్రి ఇష్టం అన్నానే, నా తండ్రి జీవితమే నా జీవితం అన్నానే. కనుక ఇప్పుడు మనతో అంటున్నాడు, ప్రభువా ప్రభువా అను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. ఈ వాక్యం చాలా మందికి అంటే ఎలాగ ఉంటుందంటే కొరకరాని కొయ్యిగా ఉంటుంది. యేసు మాటలు అలాగే ఉంటాయి. నువ్వు ఆ యేసు మాటలను బాగా నమ్మితే నీ బ్రతుకు మారుతుంది. బ్రతుకు మారితే పరలోకానికి వస్తావు. ఏమంటే ఇక్కడ మాట్లాడుతున్నాను నేను, చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది, ఒక బోధ కూడా జరుగుతుంది. నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారట? పరలోకానికి వెళ్ళిపోతారని బోధ చేసావు. అక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? ప్రభువా ప్రభువా అను నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యానికి రాడు. ఇంతకీ నమ్మినోడు పిలుస్తాడా, నమ్మనోడు పిలుస్తాడా ప్రభు అని? ఎవరు పిలుస్తారు ప్రభు అని? యేసుని నమ్మినోడే కదా. నువ్వు నమ్మినంత మాత్రాన సరిపోదు. అక్కడ జాగ్రత్తగా వినాలి, చూపిస్తాను ఇప్పుడు వచనాలు. చాలా ఉంది, చాలా రోజులకి కదండి మీ ఊర్లో సభ. ఏమండి ఇందాక మేస్టర్ గారు అన్నారు 10 సంవత్సరాల తర్వాత జరుగుతుందండి మా ఊర్లో సభ. అయితే నేను 2 గంటల సేపు వదలనండి. 10 సంవత్సరాలుగా వదిలేస్తాను. కానీ కొన్ని విషయాలు చెప్పాలి, ముఖ్యమైనవి చెప్పాలి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు పరలోకానికి రాడు. పిలిచినంత మాత్రాన పని అవదు. మేము నమ్మేసామండి, ఆదివారం గుడికి వెళ్ళిపోతున్నామండి, అవదు. వెంటనే అక్కడ ఏమంటున్నాడు? నమ్మా, వెరీ గుడ్, నా దగ్గరకు వచ్చావు, నా దగ్గరికి రావడం మంచిది, నా మాటలు నీకు అర్థమయ్యాయి, తండ్రి ఉన్నాడని అర్థమైంది, నీ జీవితాన్ని బాగు చేసుకుని గుడి వరకు వచ్చావు, బాప్తిసం వరకు వచ్చావు, వెరీ గుడ్, రక్షణకు దగ్గరగా ఉన్నావు, పరలోకానికి దగ్గరగా ఉన్నావు. కానీ నీకు ఒకటి తెలియాలి. ఏం తెలియాలి? పిలిచిన నీకు నిన్ను పుట్టించిన పరలోకపు తండ్రి ఇష్టం భూమి మీద నువ్వు నెరవేర్చి పరలోకానికి వెళ్ళాలన్న సంగతి కూడా నీకు తెలియాలి. నమ్మూరుకుంటే సరిపోదు. అదే అక్కడ ఉంది బైబిల్లో. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. వెంటనే ఉంది అక్కడ, నా తండ్రి చిత్తం, పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే. అంటే ఇప్పుడు నమ్మిన వాళ్ళలో ప్రవేశించేవాడు ఉన్నాడు, ప్రవేశించని వాడు కూడా ఉన్నాడు. ఇందుకీ ప్రవేశించని వాడు ఎందుకు ప్రవేశించడం లేదంటే నా తండ్రి ఇష్టం ఏదో నీకు తెలియలేదు అన్నాడు. ఏమండో మాట చెప్తాను, ఇక్కడ జాగ్రత్తగా వినండి. నా తండ్రి ఇష్టం ప్రకారం చేస్తేనే పరలోకానికి వస్తావు అన్నాడు. ఇప్పుడు మనకు అర్జెంటుగా ఏం తెలియాలి చెప్పండి? రాత్రి మీకు ఏం తెలియాలి ఇప్పుడు అర్జెంటుగా? ఏంటో చెప్పండి బాబు, ఆయనకి ఏంటో చెప్పండి బాబు, ఇష్టం అది చేసుకుని వెళ్ళిపోతాం పరలోకానికి, అంతే కదా.
అంతే కదండి. ఎవరికైనా మీకు బాగా నచ్చిన వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారనుకోండి, ఆయనకి ఏదైతే నచ్చుతుంది అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇమీడియట్గా మీరు ఆయన పక్కన బాగా ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళని అడుగుతారు, బాబు మీ గురుగారికి ఏమి ఇష్టం బాబు, బర్త్డేకి వద్దాం అనుకుంటున్నాను, మీ గురుగారికి ఏమి ఇష్టమో చెప్పు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైంది ఇస్తేనే కదా హ్యాపీగా ఉంటాడు, ఆయనకి ఇష్టమైంది ఇస్తేనే కదా భవిష్యత్తులో కొంచెం నేను ఏమైనా రికమెండేషన్లు పెడితే నా రికమెండేషన్ చూస్తాడు. మీ గురుగారికి ఏమి ఇష్టం అని అడుగుతారా అడగరా? అప్పుడు చెప్తాడు అతను, మా గురువు గారికి బ్లూ కలర్ డైరీ ఉన్న వాచీలు అంటే చాలా ఇష్టం, ఆయన వాచీలన్నీ కూడా బ్లూ కలర్ డైరీలే ఉన్నాయి అన్నాడు అనుకోండి, అమ్మయ్య దొరికింది రా లైను. ఇప్పుడు అర్జెంటుగా ఏమండి వాచీల షాప్కి వెళ్ళిపోయి వాడిని ఏమడుతాడు చెప్పండి ఇమీడియట్గా? ఒరే నీ దగ్గర బ్లూ కలర్ డైరీ వాచ్లు ఎన్ని ఉన్నాయి అన్నీ బయట పెట్టు. చూస్తాడు, ఏది బాగుంది ఏది బాగుంది ఏది బాగుంది, అమ్మయ్య ఇది చాలా బ్లూగా కలర్గా వెలిసిపోతుంది, ఇది ప్యాక్ చేయరా. పట్టుకెళ్ళి ఇవ్వగానే ఏమంటే గిఫ్ట్ తీసుకుని అతనికి ఎలాగుంటా చూడగానే బా ఏమి 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 గిఫ్ట్ ఇచ్చారండి, నా మనసును గెలుచుకున్నారు మీరు, నీకు నేను మీకు తోడుగా ఉంటాను అంటాడు. అంతేనండి, అమ్మయ్య అనుకున్నది సాధించామురా. ఇప్పుడు ఏసి అంటున్నాడు, మీ తండ్రికి ఒక ఇష్టం ఉంది, ఆ ఇష్టం ఏదో తెలుసుకోండి, అది భూమి మీద మీరు చెయ్యండి, అప్పుడు మీరు ఎక్కడికి వస్తారు? పరలోకానికి వస్తారు. ఇప్పుడు మాట్లాడుతున్నాను, తండ్రి ఇష్టం మనకి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? తండ్రి ఇష్టాన్ని బయలుపరచటానికి వచ్చింది యేసైతే ఆ యేసు మాటల్లోనే ఉంది మీ నాన్నకి ఏది ఇష్టమో. అంటే ఇప్పుడు నీకు అర్జెంటుగా ఆయన ఇష్టం తెలియాలంటే నువ్వు అర్జెంటుగా ఏం చేయాలి? బైబుల్ చదవాలి, అంతే కదా. బైబిల్ చదివి అడగాలి, దేవా నీకు ఏంటి ఇష్టం, మీకు ఏమి ఇష్టం, మీకు ఏమి ఇష్టం, మీకు ఏమి ఇష్టం, ఏం చేయమంటారని బైబిల్ని అడగాలి. మీకు మాట్లాడుతానండి, తండ్రి ఇష్టాన్ని చెప్పటానికి వచ్చిన యేసుక్రీస్తుల వారు, జాగ్రత్తగా వినండి, మీకు ప్రారంభంలో చెప్పాను కదా ఏది విడిచిపెట్టను నేను, వీళ్ళు ముగ్గురు గురించి చెప్తాను అన్నాను కదా, ఇప్పుడు వచ్చాను విషయానికి, జాగ్రత్తగా వినండి. తండ్రి ఇష్టాన్ని చెప్పటానికి తన జ్యేష్ఠ కుమారుడైన యేసు, ఆయన వద్దనే ఉన్న యేసు ఈ లోకానికి వస్తే, ఈ లోకంలో ఆయన బ్రతికింది 33.5 ఏళ్ళు అయితే, ఆయన తండ్రి గురించి ఈ లోకానికి ఆయన తమ్ముళ్ళమైన మనకి చెల్లెలమైన మనకి చెప్పవలసిన సంగతులు చాలా ఉండిపోయాయి. ఇప్పుడు అర్జెంటుగా ఈ పని ఎవరికి అప్పగించాడో తెలుసా? ఎవరికి అప్పగించాడు? నా తర్వాత దేవునికి పుట్టిన మరో కుమారుడు ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. మేమిద్దరము ఆయన దగ్గర బాగా వాక్యం నేర్చుకుని వచ్చాం. నేను తండ్రి దగ్గర వాక్యం నేర్చుకున్నాను, నా దగ్గర ఇగో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం నేర్చుకున్నాడు. ఆయన ఇప్పుడు మీకు వాక్యం చెబుతాడు, ఆ వాక్యంలో దేవుడికి ఇష్టం ఉంది, జాగ్రత్తగా బైబిల్ చదువుకోండి అన్నాడు యేసుప్రభు. యోహాను సువార్త 16వ అధ్యాయము, త్వరగా యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనం చూడండి. నేను మీతో చెప్పవలసినవి ఇగో ఇంకా చాలా ఉండిపోయింది, నాకేమో టైం అయిపోయింది, స్పీడ్గా చెప్దామంటేనే మీకేమో సబ్జెక్ట్ ఎక్కడం లేదు. అపోస్తులతో ప్రాబ్లం ఉంది యేసుప్రభుకి, ఎందుకంటే వీళ్ళు బొత్తిగా పాపం చదువుకోలేదు, అప్పుడప్పుడే జాల వృత్తిలో ఉన్నారు, సబ్జెక్ట్ మీద సబ్జెక్ట్ ఇస్తుంటే బుర్రలు ఎలగట్లేదు. మరలా అందరితో చెప్పినప్పుడు వెనకాల వచ్చి అంటున్నారు, ప్రభు వాళ్ళకి ఏదో చెప్పో మాకేమీ ఎక్కలేదంటే వీళ్ళకి స్పెషల్ క్లాసులు మళ్ళీ చెప్పాల్సినవేమో డేటా ఉండిపోతుంది. వాయు బాబు నా టైం అయిపోయింది, మీకేమో ఎక్కటం లేదు సబ్జెక్టు. అప్పుడు అంటున్నాడు, నేను చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు. తర్వాత చదవండి, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అంటే అర్థం ఏంటి? సబ్జెక్ట్ అంతా ఒకేసారి చెప్తే బుర్ర వేడెక్కిపోతాయి, అంతే కదండి. ఇప్పుడు 1వ తరగతి పిల్లవాడిని కూర్చోబెట్టి, మాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ, 1వ తరగతి పిల్లవాడిని కూర్చోబెట్టి, ఒరే నాకు టైం లేదురా, 1 నుంచి 10వ తరగతి వరకు పాఠాలన్నీ ఒకేసారి చెప్పేస్తానంటే చచ్చిపోడాడు. నాకు అది చెప్పండి మాస్టర్ గారు, నా వల్ల కాదు గుణింతాలు. ఇప్పుడు యేసుప్రభు వెనకాల అప్పుడప్పుడే తిరుగుతున్నారు వాళ్ళు. స్టార్టింగ్ నుంచి తండ్రి అలాగా, తండ్రి ఇలాగా, తండ్రి అలాగా, తండ్రి ఇలాగా చెప్పాడు, చాలా చెప్పాలి, సబ్జెక్ట్ ఉండిపోయింది. వీళ్ళకేమో టైం అయిపోయింది, వాళ్ళు తరిమేస్తున్నారు చంపేయడానికి. ఎవరు? యూదులు. ఒక పక్క రోమా సామ్రాజ్యం తరుగుతుంది చంపడానికి. ఆయనకి టైం తెలిసి ఎప్పుడు చచ్చిపోతాడో, ఒరే నా టైం దగ్గరికి అయిపోయింది, సబ్జెక్టు మిగిలిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు ఏం చేయాలా చెప్తున్నాడు చూడండి, చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు ఉన్నాయి, వాటిని ఇప్పుడు మీరు సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించినప్పుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వస్తున్నాడు చెప్పండి?
సర్వసత్యములోనికి నడిపించును. సత్యము అనగా ఏంటి చెప్పండి? వాక్యము. యోహాను సువార్త 17:17 ప్రకారము నీ వాక్యమే సత్యం. సర్వసత్యంలోనికి అంటే పూర్తి సత్యంలోనికి నేను చెప్పాల్సి ఉండిపోయినాయి కనుక వాక్యం చెప్పడానికి ఆయన వస్తున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ప్రారంభంలో చెప్పాను కదండి, ముగ్గురు గురించి చెప్తానని. ఒక్క మాట జాగ్రత్తగా వినండి. ప్రారంభం నుంచి యేసుక్రీస్తుల వారి విషయం మీకు క్లియర్గా ఉంది. ఆయన దేవుడిని ఏమని పిలుస్తున్నాడు? తండ్రి, తండ్రి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తుల వారికి ఏమవుతాడు? పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి ఏమవుతాడు? ఇది కూడా బైబిల్లో చూడాలి కదా. అన్ని బైబిల్లో ఉన్నా పట్టించుకోకండి, ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు, క్రైస్తవ్యాన్ని గలిబిలు చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అసలు? పరిశుద్ధాత్మ దేవుడి గురించి అసలు ఏం రాయబడింది బైబిల్లో? ఆయన గురించి అసలు ప్రస్తావనే లేదా? ఏమంటే మీకు మాట చెప్పనండి, యేసుక్రీస్తుల వారి గురించి అయినా కాస్తైనా అర్థం చేసుకున్నారేమో కానీ ఈ రోజున్న క్రైస్తవులు అసలు పరిశుద్ధాత్మ దేవుడి గురించి అసలు అవగాహనే లేదండి. ఆయన వస్తే ఎగురుతారని, ఆయన వస్తే గెంతుతారని, ఆయన వస్తే డ్యాన్స్ చేస్తారని, ఆయన వేస్తే కింద పడిపోయి దొల్లేస్తారని. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే కింద పడిపోయి దొల్లేస్తారా? యేసుప్రభు మీదకి వచ్చాడు కదా, యేసుప్రభు దొల్లాడా? బాప్తీసం తీసుకున్న రోజు దొరలేదు. అపోస్తలుల మీదకి వచ్చారు కదా, అపోస్తలు ఏమన్నా డ్యాన్స్లు వేసారా? వేయలేదు. నువ్వేం చేస్తున్నావు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడని? విషయం మరి బాధపడతారేమో, మీ మీదకి వచ్చింది ఆయన కాదు మరొకడు. ఆయన వస్తే అల్లరి ఉండదు, ఆయన వస్తే వాక్యం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే భక్తి ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఆత్మీయత ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏమంటే చక్కగా దేవుడు అన్న భావన ఉంటుంది. ఈ అల్లరి డ్యాన్సులు కేకలు బాబు అదంతా వేరే వాడిది. అదంతా ఆడి తెచ్చుకున్నారు, ఆడు మీకు తెలీదు, ఆడు మీకు దొరకడు కూడా, దొరకడాడు మీకు. దేవుని పిల్లలారా, యేసు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు. ఆయన ఎవరింతకి? రోమపత్రిక చూడాలి కదా. ఆయన ఎవరింతకి? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? రోమపత్రిక చూడండి, బైబిల్లో ఎంత స్పష్టంగా ఆయన గురించి రాయబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడి గురించి 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము ఏమంటే 16వ వచనం బాగా చదవండి. అక్కడ ఏమనుందో? మనము 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 జాగ్రత్తగా వినండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. బా ఎంత బాగా చెప్పాడు. మళ్ళీ చదువుతాను చూడండి. మనము 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 అంటే ఇప్పుడు ఆయనతో కలుపుకుంటున్నాడా? ఇప్పుడు మనము అన్నాను అనుకోండి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ మేమందరం ఒకటేనా? ఇప్పుడు మనము 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 దేవుని పిల్లలమని, మనము దేవుని పిల్లలమని ఆత్మ అనగానే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. ఆత్మ అనగానే పరిశుద్ధాత్మ దేవుడు తానే మన ఆత్మతో, మనకున్న ఆత్మతో చెబుతున్నాడు. ఎంత బాగుందండి. సాక్ష్యం ఇస్తున్నాడట. ఏమని చెప్తున్నాడు యేసు? ఏమని చెప్తున్నాడు ఇంతకీ పరిశుద్ధాత్మ దేవుడు? మనమందరము దేవుని పిల్లలము అంటే ఆయన ఏమవుతాడు ఇప్పుడు దేవుడికి చెప్పండి. ఏమండి మేమిద్దరం ఈయనకి పిల్లలమండి అన్నాడు అనుకోండి, ఈయన మా డాడీకి ఏమవుతాడు చెప్పండి? మీకు అర్థం అవ్వలేదా? ఇగో ఈయన ఉన్నాడు కదా, నాకులేగా ఉంది మొహం చూడండి. మా డాడీని అక్కడ నిలబెట్టి ఇగో మేము ఆయన పిల్లలమండి అన్నాడు అనుకోండి, ఇప్పుడు నేనేమవుతాను, ఈయనేమవుతాడు చెప్పండి మా డాడీకి? ఇద్దరు పిల్లలమే కదా. మనము దేవుని పిల్లలమని తానే ఆత్మ మనతో సాక్ష్యం ఇస్తున్నాడంటే ఆయన దేవుడికి ఏమవుతాడు ఇప్పుడు? కుమారుడు. కుమారుడు యేసుక్రీస్తుల వారు ఎలాగైతే తండ్రి అయిన దేవునికి జ్యేష్ఠ కుమారుడు, తర్వాత పుట్టిన కుమారుడు, తర్వాత దేవుడు కలిగించుకున్న కుమారుడు తానే మన ఆత్మతో మనము దేవుని పిల్లలమని చెప్తున్నాడు. ఎంతకాలం ఇది తెలియకండి. ఆయన ఒక గెటప్ వేసాడని ఒక అతను, తర్వాత గెటప్లు ఎలా మార్చాడని ఒక అతను, ఎక్కడ పడితేనండి అక్కడ. ఎవడు రామారావు గారిది నా చిన్నప్పుడు ఒక సినిమా వచ్చేది, దాన వీర సూర కర్ణ. ఒకడే 3 గెటప్లు అలా చెప్పారు యేసుక్రీస్తుల వారి గురించి. ఏమైనా పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఎంతకాలం? ఒక ఆయనే తండ్రే, ఆయనే యేసుప్రభు కింద వేషం వేసాడు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడి కింద వేషం వేశాడు. తప్పండి. మీకు ఇష్టం వచ్చినట్టుగా బైబిల్ చెప్పకండి, ఆత్మల్ని నరకానికి గంటకండి. ముగ్గురు ఒకే సందర్భంలో కనపడతారు. బైబిల్లో రాసుకుని తర్వాత చదువుకుని టైం అయిపోతుంది నాకు. ముగ్గురు ఒకే సందర్భంలో కనపడతారు. ఎక్కడంటారా? యేసుక్రీస్తుల వారు బాప్తీసం తీసుకున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 చదువుకోండి, రాసుకుని తర్వాత చదువుకోండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17లో యేసుక్రీస్తుల వారు భూమి మీద యోహాను గారు బాప్తీసం ఇచ్చారు. బాప్తీసం ఇచ్చి యోహాను గారు బాప్తీసం ఇచ్చారు. అక్కడ యోహాను గారు బాప్తీసం తీసుకుని యేసుక్రీస్తుల వారు అలా ఒడ్డుకుని పైకి వస్తున్నాడు. ఆ ఒడ్డుకు పైకి వస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసండి? ఇదిగో ఆకాశం తెరవడింది, దేవుని ఆత్మ పావురము వలె యేసుక్రీస్తుల వారి మీదకి దిగింది.
పావురము వలె అని ఉంది కనుక పరిశుద్ధాత్మ దేవుడికి సింబల్గా మన వాళ్ళు ఏమేశారు? పావురం వేసారు. యేసుప్రభు అనగానే సంకలో గొర్రెపిల్ల పెట్టారు, నేను గొర్రెలు కాపరని అనగానే ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు అనేసరికి ఒక పావురాన్ని వేసారు, తెల్ల పావురాన్ని. తెల్ల పావురం అని ఉంది అక్కడ. ఏమంటే పావురం వలె అని ఉందా, తెల్ల పావురం అని ఉందా? పావురాల్లో తెల్ల పావురం ఒకటే ఉందా? ఏదో వేయాలనిపించింది అలాగే వేసారు. ఫోన్లే ఉండదు, సబ్జెక్ట్ కాదు, కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి ఇవన్నీ. యేసు బాప్తిసం తీసుకున్నాడట, పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె, పావురం కాదు, పావురము వలె దిగి తన మీదకు వచ్చాడు. ఇప్పుడు మీకు ఇక్కడ ఎంతమంది కనపడ్డారు? యేసు బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడమో పావురం వల్లే యేసుక్రీస్తు వారి మీదకి వస్తున్నారు. ఎంతమంది కనపడ్డారు? ఇద్దరు. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత వెంటనే అక్కడ ఏమో చదవండి, మరియు అంటే ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశంలో నుండి వినపడుతుంది. ఇంతకీ ఆ శబ్దం ఎవరిది? తండ్రిది. చూసారా, ఇద్దరు పిల్లలు భూమి మీద ఉన్నారు. ఒక ఆయన బాప్తిసం తీసుకున్నాడు, ఒక ఆయన మీదకి వెళ్తున్నాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు అంటున్నాడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. ఎంతమంది కనపడ్డారు ఒకే సందర్భంలో? ముగ్గురు. నువ్వేమో ఒకరే అంటావు. ఏం చేయాలి మరి? నీకోసం ఇంకో బైబిల్ రాసుకోవాలి, కొత్త బైబిల్. కనుక దేవుడు తండ్రి, ఆయన కుమారుడు యేసుక్రీస్తుల వారు, ఆయన తర్వాత కుమారుడే పరిశుద్ధాత్మ దేవుడు. వీళ్ళందరి ప్రయాస, వీళ్ళందరి కష్టం ఒకటే, నిన్ను ఎక్కడికి చేర్చాలి? పరలోకానికి చేర్చాలి. ఒక మాట చెప్పి ఒక 2 సందర్భాలు చెప్పి ముగించేస్తాను. ఎందుకంటే తండ్రి చిత్త ప్రకారము నువ్వు బ్రతకటానికే వీళ్ళందరూ కష్టపడుతున్నారు. తండ్రి చిత్తాన్ని నీకు తెలియజేయడానికే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, యేసు వచ్చాడు, అనేక మంది ప్రవక్తలను పంపించాడు, అనేక మంది నీతిమంతులను పంపించాడు. నా ఇష్టం ఇది, మీరు ఎలా బ్రతకాలి. ఏజ్కేల్ కాలంలో ఏజ్కేల్ చెప్పాడు, ఇర్మియా కాలంలో ఇర్మియా చెప్పాడు, ప్రవక్తలు అందరూ వచ్చారు, చెప్పారు, పట్టించుకోలేదు. యేసుప్రభు వచ్చాడు, చెప్పాడు, పట్టించుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, వాక్యం వచ్చేసింది, 66 పుస్తకాలు వచ్చేసింది. ఎప్పటికీ మనుషులు దేవానికి ఏమి ఇష్టం, నువ్వేమి ఇష్టపడతావు, నీ ఇష్ట ప్రకారం బ్రతకడం అంటే మేము ఎలా బ్రతకాలి అని ఎవ్వరూ కూడా ఇప్పటికీ దేవుడిని అడగటం లేదంటే. ఇంకోటి చెప్పనండి, మనుషుల్లో ఒక ఆలోచన ఉంటుంది. ఏంటంటే ఇతనికి నచ్చింది ఏదో చేస్తూ ఉండి ఇది దేవుడికి ఇష్టంలే, ఈతను ఫిక్స్ అయిపోతాడు. ఎప్పుడు దేవుడిని అడగడు, దేవా నేను ఇలా భక్తి చేస్తున్నాను కదా, నా భక్తి జీవితం నీకు ఇష్టమేనా, ఇలా నేను బ్రతకొచ్చా, ఇలా నేను చేయటం నీకు ఇష్టమేనా అని దేవుణ్ణి అడగరండి అసలు. నా భక్తి ఏమంటే ఇంకా ఎక్కువ మనం కొంచెం లోతుల్లోకి వెళ్ళి, బ్రదర్ బైబిల్లో ఇలా ఉంది కదా, మనం ఇలా చేయాలి కదా అన్నాం అనుకోండి, ఇంకో డైలాగ్ వస్తుంది. ఏం డైలాగు? నా విశ్వాసం నాది బ్రదర్, మీ విశ్వాసం అంటే ఎన్ని వచ్చినాయి ఇక్కడ? 2 వచ్చినాయి. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరు, నువ్వేడు బ్రదర్ ఇలా చేస్తున్నావు అంటే అతను అంటాడు, 3వ వ్యక్తి, మీ ఇద్దరు విశ్వాసాలు మీ ఇద్దరే బ్రదర్, నా విశ్వాసం నాది. ఎన్ని వచ్చాయి ఇప్పుడు? 3. వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళి ఇంకొకరి దగ్గర తీసుకెళ్ళండి, ఇది నా విశ్వాసం. ఎన్ని వచ్చాయి? 4. ఇప్పుడు తిరిగారు అనుకోండి, ఎన్ని వస్తాయి? 1000 వస్తాయి. బైబిల్ ఏముంటుంది తెలుసా? విశ్వాసం ఒకటే. పోయింది చూసారా? ఇంతకీ మరి ఆ బైబిల్ చెప్పిన విశ్వాసంలో ఉన్నావా, నీ విశ్వాసంలో ఉన్నావా? తెలియదు నీకు. నీ విశ్వాసంలో ఉండిపోయావేమో, నీకు నచ్చిందే విశ్వాసం అనుకుంటున్నావేమో. కావదు, బైబిల్ ఒక విశ్వాసం ఉందని చెప్పింది. మళ్ళీ 1.5 లెసన్ అది. విశ్వాసం అనగానేమి, దానిని ఎలా పరీక్షించుకోవాలి. మా దగ్గర ఒక పాఠం ఉంటుంది, అసలు విశ్వాసం అంటే ఏంటో పాఠం ఉంది. దేవుని పిల్లలారా, అంటే బైబిల్లో మనకు నచ్చిందే మనం చేస్తున్నదే భక్తి, మనకు నచ్చిందే అనుకున్నాం కాదండి. తండ్రి ఇష్టం బైబిల్లో నిండుగా రాయబడి ఉంది. ఆ ఇష్టాన్ని తెలుసుకుంటేనే కానీ మనకి పరలోకం రాదు. ఆ ఇష్టం తెలుసుకుని వదిలేస్తే రాదు. మళ్ళీ యేసుప్రభు ఏం చెప్పాడు? నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాడు. తెలుసుకోవటం ఎంత ముఖ్యమో తెలుసుకున్నది చేయటం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు చెప్తాను ఏంటండి దేవుడి ఇష్టం అంటే. ఏమంటే బైబిల్లో మీకు మాట చెప్తాను. బాప్తిస్మానికి సంబంధించి ఒక ఆలోచన. బాప్తిస్మా అనగానే ఏమండి మీరు రక్షణ తీసుకోవాలని చాలా ప్రసంగాలు విన్నారు, బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఇది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత చాలామంది ఏం ఫీల్ అవుతున్నారంటే, అమ్మయ్యా నేనేం తీసుకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? బాప్తిస్మం తీసుకుంటే చాలు అని బాప్తిస్మం దగ్గర ఆపేశాడా,
బాప్తిస్మము తీసుకున్న వాళ్ళకి ఏమైనా చెప్పాడా బైబిల్లో? ఇది అడగలేదు ఎప్పుడు దేవుణ్ణి మనం. ఇప్పుడు నేను చూపిస్తాను. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరి గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒక మాట తీయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి బైబిల్లో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నారు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది, బాప్తిసం తీసుకున్నావు, రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఇచ్చయించుచున్నాడు అంటే ఇష్టం కలిగి ఉన్నాడు. ఏంటంటే ఇష్టం? మనుషులందరూ రక్షణ పొందాలి అనగా బాప్తిసం పొందాలి. అయిపోయింది అన్నాడా? ఇంకేమన్నా చెప్తున్నాడు అక్కడ? ఆ బాప్తిస్మం అయిపోయిన తర్వాత బైబిల్ నేర్చుకోవటం ప్రారంభించాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అనగానే సత్యం అంటే ఏంటి? వాక్యం. వాక్యంలో నువ్వు అనుభవ జ్ఞానం అయిపోవాలట. వాక్యంలో నువ్వు ఏమడిగినా చెప్పగలిగే స్థితికి రావాలట. బాప్తిసం తీసుకున్న వాళ్ళు అందరూ జాగ్రత్తగా వినండి. మీకు మంచి ఉదాహరణ చెప్తాను. బాప్తిస్మము తీసుకోవటం అంటే ఏంటో తెలుసా? జస్ట్ మీరు దేవుడిలో ఒక మెట్టెక్కారు. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే మీరు స్కూల్కి జాయిన్ అయ్యారు అంతే. అడ్మిషన్ తీసుకుని మొదటి రోజు పలకట్టుకుని అడ్మిషన్కి వెళ్ళి, అయ్యగారు నన్ను జాయిన్ చేసుకోండి అంటే ఆయన జాయిన్ చేసుకున్నాడు, నీకు అడ్మిషన్ ఇచ్చాడు, స్కూల్లో సీట్ ఇచ్చాడు, కూర్చోబెట్టాడు క్లాస్ రూమ్లో. అంతే. ఆ రోజు బయటకు వచ్చిన తర్వాత ఇలా కాళ్ళు ఎగరేసి నేను మొత్తం చదివంతా నాకు వచ్చేసింది, నేను కలెక్టర్ని అన్నావు అనుకోండి, నవ్వరు కింద నుంచి పైకి. ఎప్పుడవుతాడు కలెక్టర్ అండి? ఎంత కష్టపడాలి వీడు. 1వ తరగతి అవ్వాలి, 2వ తరగతి అవ్వాలి, 10 అవ్వాలి, ఇంటర్మీడియట్ అవ్వాలి, డిగ్రీ అవ్వాలి, తర్వాత ఏవో ఉన్నాయి కదండి, అవన్నీ సివిల్స్ అన్ని చేసి ఎక్కడో చదివితే అప్పుడు అయితే కలెక్టర్. అమ్మయ్య కలెక్టర్ ఏనండి అనాలి. బాప్తీసం తీసుకోవడం అంటే యేసు ప్రభు అనగా రక్షణలోనికి నువ్వు ఎంటర్ అయ్యావంతే. జస్ట్ అడుగు పెట్టావు. అడుగు పెట్టిన నువ్వు నీ రక్షణలో నువ్వు ఎదగాలి అంటే ఖచ్చితంగా నువ్వు బైబిల్ నేర్చుకోవాలన్నది శాసనం. మీకు నచ్చినా నచ్చకపోయినా అది కూడా చూపిస్తాను ఇప్పుడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూడండి, బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల, మీరు వచ్చేసారు కదా ప్రభు దగ్గరికి, ప్రభు మంచోడని రుచి చూశారు కదా, రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మీరు మానేయాలి. ఫస్ట్ ప్రభులోనికి వచ్చిన తర్వాత ఇదంతా మావాలి, ఇదంతా చెత్త, మున్సిపాలిటీ, జిహెచ్ఎంసీ ఇదంతానే. హృదయంలోంచి జిహెచ్ఎంసీ వెళ్తే కానీ వాక్యం రాదు లోపలికి. ఇదంతా మీరు మాని, నెక్స్ట్ ఏమని చూడండి అక్కడ, మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై. అంటే కొత్తగా జన్మించారంటే అర్థం ఏంటంటే బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుడి దృష్టిలో మీరు ఎవరు చెప్పండి? వచనం ప్రకారం శిశువు అంటే అప్పుడే పుట్టాడు. అప్పుడే పుట్టిన నువ్వేం చేయాలి? శిశువు పుట్టాడండి భూమి మీద, తల్లి ఏం చేస్తుంది? పాలిస్తుంది. పాలు తాగితే నేను హీరోని అంటే ఎలాగ? మళ్ళీ 6వ నెలలో అన్నం పెడతారు, అక్కడ వరకు ఆగాలి కదా. అన్నం తినేసి హీరోని అంటే ఎలాగా? ఇంకా గట్టిగా ఉన్నాయి మొక్కలు కదా. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నవాడట అప్పుడే శిశువును పోలినవాడట. చాలా మంది ఎలాగుంటారంటే అయ్యగారి దగ్గర రక్షణ తీసుకుంటారు సంఘాల్లో, అప్పుడే పుట్టాడు శిశువు, 3 వారాలు గుడికి వచ్చేసరికి అయ్యగారు ఏంటి మీరు ఎలా చేస్తున్నారు అంటాడు. ఒరే నిన్న కాకమోన పుట్టిన బుడ్డోడివి, సేవ ఎప్పటి నుంచి చేస్తున్నాడు అతను? 15 సంవత్సరాల నుంచి సేవకుడు కష్టపడి ఎంతో మంది శిశువులు నీలాంటి వాళ్ళని కంటే నువ్వు ఏమీ నేర్చుకోకుండా, వాక్యం నేర్చుకోకుండా, లోబడకుండా సేవకుడి మీదకి వెళ్ళటం, సేవకుడిని ఎక్కిరించటం, సేవకుడికే సలహాలు ఇవ్వటం, అసలు నిజంగానే వస్తుందండి లోపల నుంచి కోపం. నోరు మూసుకొని సలహాలు మానేయి. నువ్వు పుట్టింది ఇప్పుడే దేవుళ్ళో. ఏం చేయాలా? నీ డ్యూటీ ఏంటి? వాక్యం నేర్చుకో, వాక్యంలో లోతులన్నీ తెలుసుకో, బైబిల్ అంతా చదివే. మత్తయి, మార్కు, లోకా, యోహాను, అపోస్తలుల కార్యాలు, రోమపత్రిక, కొరింథీ పత్రిక, మొత్తం పత్రికలన్నీ చదివేసి, ప్రకటన అంతా చదివేసి అంతా అర్థమైపోయిన తర్వాత అప్పుడని ఎప్పుడైనా అయ్యగారు అలా చేస్తే బాగుంటుందేమోనని ఏమి పొట్ట కోస్తే మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో ఏముందో తెలియదు. నువ్వు సలహాలు, సూచనలు పెద్దవి ఆయన్ని దబాయిస్తావు. పోతారు. తెలియక చేస్తున్నారు ఇదంతా. జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవ్యం అంటే.
బాప్తీసం తీసుకున్నవాడంటే పుట్టాడు అప్పుడే, పుట్టిన బుడ్డోడు అంటే ఏం చేయాలట అక్కడ చూడండి, అప్పుడే మీరు పుట్టిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలు మాకు కావాలి బాబోయ్, పాలు ఇవ్వండి అని అడుగు, ఆపేక్షించండి అంటే అడగండి అని. మాకు వాక్యం ఇవ్వండి బాబోయ్, మాకు వాక్యం చెప్పండి, మాకు వాక్యం చెప్పండి, మేము ఇంటికి వెళ్ళమండి, మేము గుళ్ళోనే కూర్చుపోతామండి, ఆరాధన అయిపోయిందా మళ్ళా కూర్చుంటామండి, ఇంకో పాఠం చెప్పండి బాబోయ్, మాకు పాలు ఇవ్వండి. ఏమంటే పిల్లల్ని పెట్టిన కుక్క పిల్లండి, కుక్క పిల్లల్ని పడితే 4-3 కుక్కలు పిల్లల్ని పెట్టేస్తుందండి. అది పాపం పాలు ఇవ్వడానికి ఎంత కష్టాలు పడుతుందో మీకు తెలియదు కదా. అలాగో చాగిందంటే అది కూర్చోకమేసరికి వెళ్ళి చీకేస్తూ ఉంటాయండి కుక్క పిల్లలు. మీరు చూడండి, పాలు బాబాయ్, పాలు పాలు పాలమ్మ, నాకు పాలు కావాలి, మాకు ఆకలేస్తుంది పాలు. కుక్క పిల్లలు కుక్క వెనకాల పాలు పాలు అని ఎలా పడుతున్నాయో, బాప్తీసం తీసుకున్నవాడు దైవజనుడు వెనక వాక్యం చెప్పండి అన్నయ్య, సభలు పెట్టండి అన్నయ్య, సెమినార్లు పెట్టండి అన్నయ్య, మాకు వాక్యం కావాలి, మాకు వాక్యం కావాలి, మాకు వాక్యం, మాకు బాబు మాకు వాక్యం కావాలి అడుగుతారండి. వాక్యం ఎవరు అడుగుతున్నారు? అడక్కపోగా ఆయనే పాపం 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని రండి సభ అంటే, అన్నయ్య మాకు ఈరోజు సెలవు ఇవ్వలేదు. పాచిపోయిన డైలాగులు, దేవుడి దగ్గరికి రండి అంటే చిచ్చి. పరలోకంలో ఉన్న తండ్రి ఇష్టం, తండ్రి చిత్తం నీకు వాక్యం ద్వారా తెలుస్తుంది అన్నప్పుడు నువ్వు వాక్యం కోసం ఎంతలా వెంపర్లాడాలి. ఇప్పుడు చెప్తాను అసలు విషయం. అంటే బాప్తిస్మం తీసుకుంటే చాలని మనం అనుకున్నాం, దేవుడి ఇష్టం ఎలాగుంది? బాప్తిస్మం తీసుకున్న తర్వాత నువ్వేం చేయాలి? వాక్యం నేర్చుకోవాలి, నా ఇష్టం ఎరగాలి, నా కొరకు బ్రతకాలి. ఒకటి ఆపాను, రెండో దాంట్లో తీసుకెళ్తున్నాను. రెండోది ఏంటో తెలుసండి? విశ్వాసం. దేవుడు నమ్మారంటే దేవుడు నమ్మేసామండి, విశ్వసించారంటే విశ్వసించామండి అంటున్నారు. విశ్వసిస్తే సరిపోతాదని బైబిల్ చెప్పలేదు. మళ్ళీ జాగ్రత్తగా వినాలి, ఇదోటి ఓపెన్ చేస్తున్నాను. నువ్వు జస్ట్ విశ్వాసం ఉంచితే చాలని చెప్పలేదు బైబిల్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం త్వరగా రాసుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం అండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక, అక్కడ చూసారా, విశ్వాసం ఉంచుట మాత్రమే కాక, విశ్వాసం ఉంచితే సరిపోదు, విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షముగా శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. ఇంతకు ఏం అనుగ్రహించబడింది? క్రైస్తవులకి శ్రమలు అనుగ్రహించబడ్డాయి. మనం ఏమనుకున్నాం ఇంతకాలం? ఆశీర్వాదాలు అనుగ్రహించబడ్డాయని. పను అనుగ్రహించబడింది, కష్టాలు అనుగ్రహించబడ్డాయి, ఆయన నిమిత్తం నిందలు అనుగ్రహించబడ్డాయి, ఆయన నిమిత్తం శ్రమలు అనుగ్రహించబడ్డాయి, ఆయన నిమిత్తం పని శ్రమ అనగానే పని కోసం వచ్చే శ్రమలు నీకు అనుగ్రహించబడ్డాయి. అపోస్తలుల కార్యాలు 14:22లో ఏమంటే పౌలు గారు ఆ రోజండి సంఘానికి ఏమంటే చక్కగా వాక్యం చెప్తుంటే ఆయన వెనకాల కొంతమంది శిష్యులు తయారు చేసుకున్నాడు. ఆ గ్రామంలో నుండి ఆయన కొన ప్రాణంతో కొట్టండి, ఊరవతలకి కుక్కని ఈడ్చినట్టుగా ఈడ్చేశారండి వాక్యం చెప్తున్నందుకు. చచ్చిపోయాడు అనుకున్నారు, ఇక బ్రతికాడు. మళ్ళీ బ్రతికిన ప్రాణం, దేవుడు పెట్టిన భిక్షతో ఆ ప్రాణంతో మరలా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి 14:22లో ఏమన్నాడు తెలుసా? శిష్యుల మనసులను దృఢపరిచి ఇలాగ మనం అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యములో ప్రవేశిద్దాం. చూసారా, పని చేస్తేనే కానీ పరలోకం రాదు. బైబిలు విశ్వాసం ఉంచితే మాత్రమే కాదు, విశ్వాసం ఉంచిన వాడు శ్రమ పడాలి. బైబిలు ఇవన్నీ దేవుడు ఇష్టాలా అంటే అవునండి, ఇవన్నీ దేవుడు ఇష్టాలు. మనకెవరు చెప్పారు? గుడికి వస్తున్నాం వెళుతున్నాం, ఆ గుడికి కూడా వర్షం వస్తే రాం మళ్ళీ. ఇది మన విశ్వాసం, అంతే కదండి. అయ్యారు ఎందుకు రాలేదంటే చినుకులు పడుతున్నాయని తడిసిపోతావేమని రాలేదు. నువ్వు రక్తం కారుస్తావా చినుకులకి లోపల దూరిపోతే? నువ్వు ప్రాణం పెడతావా? నువ్వు పని చేస్తావా? నువ్వు ఆత్మలు రక్షిస్తావా? తొలి శతాబ్దంలో ఉన్న సంఘం కష్టపడినట్టుగా నువ్వేమైనా కష్టపడతావా? అసలు మనకి ప్రభువు కానీ భక్తి కానీ పైపైన ఆగిపోయింది మన భక్తి జీవితం. మర్చిపోకండి, వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. చినుకులు పడితే రారు, చిన్న చినుకు పడితే గుడికి రారండి. మీకు మాట్లాడుతున్నాను, పెన్షన్ ఇస్తున్నాడు, నెలకోసారి ఇస్తాడు కదా 3000. బోరున తుఫాను వస్తున్న టైంలో అక్కడ ఓపెన్ చేసుకుని 100 కౌంటరు మానేస్తారా? తుఫాను కాదు, ఏం వచ్చినా సరే గొడుగులు వేసుకుని, సూట్లు వేసుకుని, రైన్ సూట్లు కింద గమ్ము షూ వేసుకుని, మొత్తం సెటప్ వేసుకుని పెన్షన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. వాక్యం దగ్గరికి నువ్వు ఎందుకు రావటం లేదంటే, నీకు పరలోకాన్ని ఇచ్చేది, నీ ఆత్మను రక్షించేది దేవుడి సన్నిధి, దేవుడి వాక్యం, దేవుడి పని. ఇది అర్థమవలేదు నీకు.
ఒకటి ముగించాను. ఏంటి? బాప్తిసం తీసుకుంటే చాలు అనుకున్నాం, కానీ తర్వాత ఏమన్నాడు? వాక్యం నేర్చుకుంటేనే అది తండ్రికి ఇష్టం అన్నాడు. మనము విశ్వాసం ఉంచితే సరిపోతుంది అనుకున్నాం. ఇప్పుడేమన్నాడు ఇక్కడ? విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయన పక్షాన్ని మీరు ఏం చేయాలి? శ్రమ పడాలి, పని చేయాలి. పని చేసి పరలోకాన్ని మనం ఏం చేయాలో తెలుసా? సాధించుకోవాలి. పాట వేస్తారా? పని గురించి పాట రెడీ ఉందా? ఈ భూమిలో పని ఉందని. అదేనా పర్వాలేదు. ఈ భూమిలో పని ఉందని కొత్తగా ఉంటుంది కదా. పాట ప్లే అయిపోద్ది వెంటనే. ఒక మంచి పాట వేస్తారు చూడండి. ఆ పాట చూస్తే మీకు అర్థమైపోద్ది. భూమి మీద అంటే మన కోసం మనం ఎన్నో చేసుకున్నాం అండి. ఇల్లులు కట్టుకున్నాం, పొలాలు కొనుక్కున్నాం, ఆస్తులు సంపాదించాం, ఏమండి మనకి నచ్చిన వస్తువులు కొనుక్కున్నాం, మనం ఏమేమో చేస్తున్నాం. కానీ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్న దేవుడి మాట మనం ఏం చేసాం చెప్పండి? ఆయన పక్షానగా మీకు శ్రమలు అనుగ్రహించబడ్డాయి అని దేవుడు బైబిల్లో చెప్తున్నా. దేవుడి కోసం పని చేయడానికి, కష్టపడడానికి, శ్రమ పడడానికి మనలో ఎవరు ముందుకు వచ్చని చెప్పండి? పాట చూడండి ఎంత అద్భుతంగా చేశారంటే, నిజంగా మీరు పాట చూస్తేనండి నిజమేనండి, ఈ రోజు నుంచి నేను దేవుడి కోసం పని చేస్తానండి, ఎక్కడో గ్రామానికి వెళ్ళి సువార్త చెప్తానండి, ఎవరినో ఒకరిని నేను వెళతన సంఘానికి నడిపిస్తానండి, మా దైవజనుని తీసుకెళ్ళి మా కుటుంబంలో ప్రార్థన పెట్టుకుంటానండి, మా గ్రామంలో ప్రార్థన పెడతానండి, ఆత్మలను దేవుని వైపు నడిపిస్తానండి. పని చేయాలి కదండి. పని చేయకపోతే మన దగ్గరికి ఎక్కడ వచ్చింది రక్షణ? యేసుక్రీస్తుల వారి పని, అపోస్తలుడి పని, తొలి శతాబ్దపు సంఘపు పని, ఆ పని కదండి ఇక్కడ వరకు మనకి వాక్యం రావడానికి కారణమైంది. మనం పని చేయకపోతే మన రాబోయే తరాన్ని ఎవరు కాపాడతారు? మన రాబోయే తరం నాశనం అయిపోదు. ఈరోజు మేము దేవుడిని నమ్మామని దేవుడిని నమ్ముకొని నువ్వు ఇంట్లోనే ఉండిపోతే రాబోయే తరం పరిస్థితి ఏంటి? ఇప్పటికే చాలా మంది దేవుడిని నమ్మక వాళ్ళ కుటుంబాలు నాశనానికి సిద్ధపడుతుంటే, ఈ తరంలో పుట్టిన నువ్వు నీ తండ్రి కోసం, మీ నాన్న కోసం నువ్వేం చేస్తున్నావు? దావీదు పుట్టాడట, తన తరం వారికి సేవ చేసి నిద్రించాడట. నువ్వు పుట్టావు, నువ్వు ఎవరికి సేవ చేస్తున్నావు? గవర్నమెంట్ జాబ్ వాళ్ళు గవర్నమెంట్కి సేవ చేస్తున్నారు, ఉద్యోగాల్లో ఉన్న ఆఫీసులకి సేవ చేస్తున్నారు, కొంతమంది కుటుంబానికి సేవ చేస్తున్నారు. దేవుడికి ఏం సేవ చేస్తున్నారు? దేవుడికి మీరు ఏం చేస్తున్నారు? ఈ పాట చూడండి. పాట చూసిన తర్వాత ముగించేస్తాను ప్రార్థన చేసి. దయచేసి లైట్స్ ఆపండి. అపోస్తలులు కార్యాలు చేశారు, నువ్వేం కార్యాలు చేశావు? దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారం నిన్ను కూడా కార్యాలు చేయమన్నాడు. భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, చేశాడు నీ కొరకు ఈ సృష్టిని, చెప్పాడు నీకే తన మాటని, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని. చేశారు అపోస్తలుల కార్యాలు, నువ్వు చేయాలి ఆ దేవుని కార్యాలు. పగలైన రాత్రైనా దేవునిలాగే చెయ్యాలి నీవు తన కార్యము. చేశాడు దేవుడు నీ కొరకే కార్యాలు, తన కార్యాలు ముగించి వెళ్ళాలిగా, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భువిలో పని ఉందని
ఆ దేవుడుంచాడని, ఈ భువిలో పని ఉందని, ఆ దేవుడుంచాడని. చేశావు ఎన్నో శుభకార్యాలు, చేశావు నీ సొంత కార్యాలు, ఆ దేవుని కోసం చేశావా కార్యాలు, శుభకార్యాలు అయితే చేశావుగా. పాతాళమందే ఏ పని అయినా లేదు, ఈ భూమిలోన ఉన్నప్పుడే చేయాలిగా. పరలోకం వెళ్ళాలిలాగే, ప్రభు పని చేశాడు ఇలాగే. ఈ భూమిలో పని ఉందని, ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని, ఆ దేవుడుంచాడని. చేశాడు నీ కొరకు ఈ సృష్టిని, చెప్పాడు నీకే తన మాటని, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భూమిలో పని ఉందని, ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని, ఆ దేవుడుంచాడని. లైట్స్ వెలిగించండి. చూసారు కదండి, పని చేయాలి. దేవా, మా ప్రభు చేసినట్టుగా, అపోస్తలుడు చేసినట్టుగా మేము మా తరంలో ఏదో కాస్త దేవుడు పని చేసామని పనితో పరలోకాన్ని సాధించాలి. ఇది బైబిలు. మనకు నచ్చినా నచ్చకపోయినా మన జీవన విధానం, మన జీవితం వాక్యానికి భిన్నంగా ఉంటే ఈ రాత్రి మన కోసమే ఈ సభ, మనలో మార్పు కోసమే ఈ సభ, మన దేవుడి కోసం ఏదో ఒక పని చేయడానికే ఈ సభ. మనం వెళుతున్న మన సంఘాలను దేవుని ఆత్మలతో నింపుకోవడానికి పని జరిగించాలి అన్న వాస్తవాన్ని మీకు తెలియచెప్పటానికే ఈ సభ. చివరగా ఓ మాట చూసుకుని ముగించుకుందాం. రోమపత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చూడండి. ఇప్పుడు చెప్పిన ప్రసంగం అంతా ఆ ఒక్క వచనంలో మీకు దొరికేస్తుంది. రోమపత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు దేంతో ఇస్తాడట ఫలం? క్రియలు. ఏవి మీ క్రియలు? ఎక్కడ పెట్టారు సభలు? ఎవరు చెప్పారు ఆయన గురించి? ఎక్కడ మీరు చెప్పించారు? ఎక్కడ చెప్పారు? ఏవి మీ క్రియలేవి దేవుళ్ళు? వాని క్రియల చొప్పున వానికి ఏమిస్తాడట? ప్రతిఫలం ఇస్తాడు. తర్వాత సత్క్రియను. చూసారా, ఏ క్రియలు అనేసరికి మరలా మీరు వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తారంటే మీ ఉద్యోగాలతో ఇస్తాడేమో అనుకుంటారేమోనని. బైబిల్ ఎలా రాస్తాడండి దేవుడు? నిజంగా నేను ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాను కదండి, ఉద్యోగంతో పరలోకానికి వెళ్ళిపోతాను. నీ ఉద్యోగంతో ఎందుకు ఇస్తాడు? పరలోకం నీ కోసం చేసుకుంటున్నావు, అది నీ పని, నీ కోసం. దేవుడి కోసం ఏం చేసావు? అందుకే వెంటనే అది రాశాడు. పని అనేసరికి నువ్వేం కన్ఫ్యూజ్ అవుతావేమోనని వెంటనే అక్కడ ఏం రాస్తున్నాడు? 7వ వచనంలో సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, అక్షయతను, ఘనతను వెదుకు వారికి ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడు. సత్క్రియలు చేసే వాళ్ళకి ఇస్తాడు, పని చేసే వారికి ఇస్తాడు పరలోకం. ఆఫీసులో జీతం ఎవరికి ఇస్తారండి? ఏం చేయాలి? పని చేయాలి కదండి. 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు పని చేస్తే కదండి జీతం. ఉద్యోగానికి పేరేయించుకుంటాను కానీ నేను రోడ్ల మీద పడి తిరుగుతాను, 30వ తారీఖున జీతానికి వెళ్తానంటే ఎవడరా నువ్వు అంటాడు. ఎక్కడ చేసావు పని, నీకు జీతం ఏమని అంటాడు. భూమి మీద ఆయన కష్టాన్ని అనుభవిస్తున్నాం కదండి, ఆయన విశ్వం కదండి ఇదంతా. ఆయన కష్టాన్ని అనుభవిస్తూ ఎప్పుడో చెప్పాడు కదా, నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు? పని చేయండి, పనితో పరలోకాన్ని సాధించండి. ఇంతకాలం మీరు ఏదో విన్నారేమో,
వాక్యంతో దాన్ని సరి చేసుకోండి, వాక్యంతో సరి చేసుకోండి. నా సొంత మాటలు ఏమి చెప్పి మీరు ఎలా బ్రతకండి అంటం లేదు. నన్ను నమ్మకండి. మీ చేతుల్లో మీ బైబిల్ ఉందా? మీ చేతుల్లో ఉన్న బైబిల్లో నేను చూపించిన రెఫరెన్స్లు ఉన్నాయా? నమ్మండి, వాక్యాన్ని నమ్మండి. మనుషులు నమ్మటం మానేయండి. ఒక పలానా ఆయన చెప్పాడు, పలానా ఆయన ఇది చెప్పాడు, ఆయన చెప్పింది యేసుప్రభు చెప్పాడో లేదు చూసుకో. నిన్ను రక్షించేది యేసుప్రభు, నీకు పరలోకాన్ని ఇచ్చేది యేసుప్రభు, నిన్ను అంగీకరించవలసింది యేసుప్రభు. నేను చెప్పినవన్నీ యేసుప్రభు చెప్పిన మాటలు, నా సొంతే కాదు. కనుక అంగీకరించండి, మారు మనసు పొందండి, దేవుడి కోసం బ్రతుకుతూ ఉండి. ఎవరి ప్రాణం ఏ రోజు ఎలా పోతుందో తెలియదు. భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన మరణాలు వస్తున్న కాలంలో మనం ఉన్నాం కనుక ఇక చాలండి. లోకం కోసం, మన కోసం బ్రతకటం, ప్రభు కోసం బ్రతకండి. ఇలాంటి సభలు పెట్టండి. వాక్యం తెలియని వారిని, మీ ఫ్రెండ్స్ని, మీ బంధువులను సభల్లో కూర్చోబెట్టండి. ప్రసంగికుడికి ముందే చెప్పండి, అయ్యా వారికి దేవుడు అంటే తెలియదు, కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్పండి అని. మంచి ప్రసంగం చేస్తాడు. అందులో ఒకరిని వారిన ఒక ఆత్మ నువ్వు సంపాదించుకున్నావు కదా, ఒకరిని పరలోకానికి నువ్వు దగ్గర చేసావు కదా, మీ నాన్నను నువ్వు సంతోషపెట్టావు కదా. తొలుత మరి దైవజనులు చెప్పారు, మీరు జ్ఞాపకం పెట్టుకున్నారు లేదో, దేవుడు ఎప్పుడు సంతోషపడతాడట? ఒక పాపి మారితే. మరి మీరు ఏం చేస్తున్నారు పాపులను మార్చడానికి? ఆలోచించండి.